This video is brought to you by Law Excellence IAS Academy. వాలంటరీ రిటైర్మెంట్ అప్పుడు మీరు కామెంట్ చేశాను యూ ఫేస్ దిస్ కాస్ట్ డిస్క్రిమినేషన్ అని. డైరెక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఖాళీగా ఉంటుంది. జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు పోవడానికి ఇష్టపడరు. నాకు ఇంట్రెస్ట్ ఎడ్యుకేషను, సో నన్ను ఖాళీగా ఎందుకు పెడుతున్నారు మీరు, అది ఇస్తే నేను చేస్తాను కదా, మీకు మంచి పేరు తీసుకొస్తాను గవర్నమెంట్. కానీ పోయి కడియం శ్రీహరిని అడిగాను, చీఫ్ సెక్రటరీ అడిగాను, అందరినీ ఇవ్వలే, ఖాళీగా పెట్టారు కూడా ఇవ్వలేదు. ఉదాహరణకి 2005 బ్యాచ్ 4 బ్యాచ్ ఉంది. ఈ 2004 బ్యాచ్ లిస్ట్ తీసుకుంటే కొత్త ప్రాజెక్ట్ అప్పుడే చెప్పాను. ప్రపంచంలో ఎక్కడ కూడా 3 సార్లు ఎత్తిపోసి సో ఒక ఎకరానికి నీళ్లు పారించాలి అంటే నువ్వు 50,000 రూపాయలు కరెంట్ బిల్ కట్టాలి. బ్యూరోక్రాట్స్ గవర్నమెంట్లోకి వస్తే డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎంతవరకు సాల్వ్ అవుతాయి అనుకుంటున్నారు? పొలిటీషియన్స్ నాలెడ్జ్ లేదని చాలామంది అనుకుంటారు కదా, కానీ పొలిటీషియన్కి చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఎట్లయితే పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎట్లయితే రాజకీయాలను బిజినెస్ చేస్తున్నారో, ఇప్పుడు ఐఏఎస్లు కూడా బిజినెస్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతుంది. బోల్డ్ మంది ఐఏఎస్ ఆఫీసర్లు మాకు ఏదైనా గవర్నర్ పోస్ట్ వస్తుంది, మాకు ఏదైనా ఎంపీ పోస్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతున్నారు కదా. చాలా సీనియర్ ఆఫీసర్స్ అప్పుడే వర్క్ చేశారు మీ 20s లో ఉన్నప్పుడే. వాజ్ దర్ ఎనీ డిస్క్రిమినేషన్ అప్పుడు సార్? అంటే దీని చాలా యంగ్ ఇప్పుడే వచ్చాడు అంటే ఎలా ఉంటుంది? రిసోర్సెస్ రేషియో, మన పాపులేషన్ వర్సెస్ రిసోర్సెస్, ఇది ఒక మిత్ అమ్మా. ఇది ఇష్యూ ఈజ్ కరప్షన్, ఇష్యూ ఈజ్ క్యాస్టిజం. సో 3 లక్షల కోట్ల బడ్జెట్లో 6% ఎడ్యుకేషన్కి ఇస్తున్నారు. సో 6%ని మీరు 12% పెంచితే నీకు ఓక్రిడ్జ్ లాంటి స్కూళ్ళు ప్రతి మండలానికి 5 కట్టొచ్చు. ఓక్రిడ్జ్ లాంటి హిమాంశు చదివే ఓక్రిడ్జ్ లాంటి స్కూల్స్ 5 కట్టొచ్చు ప్రతి మండలానికి. సిన్సియర్ అండ్ హానెస్ట్ ఆఫీసర్స్కి ఊరికే వాళ్ళ పోస్టుల నుండి ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఉంటారు కదా సార్. చాలామంది ఆఫీసర్స్ మీరు కావాలని చెప్పి వాళ్ళకి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం బిఫోర్ కేసీఆర్, ఆఫ్టర్ కేసీఆర్ చూడాలి దీన్ని. ఇప్పుడు నన్ను కూడా ఇక్కడ రిజైన్ చేయగానే బికాస్ ఆఫ్ మై కమిట్మెంట్, బికాస్ ఆఫ్ మై దిస్ థింగ్, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని అడ్వైజర్ ఇచ్చాడు. చాలామంది అనుకుంటే ఏదో ఉండాలి, అప్పుడు ఐ నెవర్ సా హిమ్, ఐ నెవర్ థాట్ దట్ ఐ వుడ్ వర్క్ విత్ హిమ్. బట్ బికాస్ ఎడ్యుకేషన్ అంటే చూద్దాం సరే, నిజంగా మనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తా అనుకున్నాను. ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, ఐ కుడ్ కంటిన్యూ. సార్ మీరు ఆల్మోస్ట్ 4-5 CMsతో వర్క్ చేశారు. ఎవరి వర్క్ మీకు బాగా నచ్చిందంటే ఏం చెప్తారు సార్? నన్ను చూసిన దాంట్లో నాకు రాజశేఖర రెడ్డికే నేను మాట్లాడిస్తాను. సో నాకు మొన్న ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, మన ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పెద్ద హాస్పిటల్ కట్టాలని ఒక ఆయన చెప్తున్నాడు. నాకు చాలా కరప్షన్ తీసుకొని ఆ ల్యాండ్ ఇచ్చింది అనుకుంటాం కదా. సో హీ టోల్డ్ మీ దట్ అంటే అట్లా ఒక బ్రాడ్ మైండెడ్నెస్ ఆయనకు ఉండేది బాగా. అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వర్స్ట్ ముఖ్యమంత్రి, టు బి ఫ్రాంక్. హలో యస్, వెల్కమ్ టు సక్సెస్ మంత్ర. ఇవాల్టి మన గెస్ట్ సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ అండ్ ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ మురళీ ఆకునూరి గారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్ అమ్మా. సార్ మీది 40 years ఆఫ్ సర్వీస్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ 15 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. దిస్ హోల్ జర్నీ అంటే ఈ హోల్ జర్నీలో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఆస్పెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. ఓవరాల్ ఈ జర్నీని టెల్ ఇన్ అ వర్డ్ అంటే, డిస్క్రైబ్ ఇన్ ఎ వర్డ్ అంటే ఏమైనా చెప్తారు సార్? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే గవర్నమెంట్లో ఉంటే చాలా చేయగలం, నేను చాలా చేశాను. ఆ కంటెంట్నెస్ నాకు చాలా ఉంది, ఆ ఆత్మతృప్తి చాలా ఉంది. మేబీ లాస్ట్లో కొంత ఒడిదుడుకులు ఉన్నాయి కానీ, బట్ ది హోల్ జర్నీ వెంట్ ఆన్ వెరీ వెల్ ఫ్రమ్ ది డే 1 టు లాస్ట్ 2 years తప్ప ఇట్ వాజ్ వెరీ గుడ్. సార్ ఫస్ట్ యువర్ గ్రూప్ 1 ఆఫీసర్, తర్వాత మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు కదా సార్. గ్రూప్ 1 నుంచి ఐఏఎస్కి రావడం తర్వాత అంటే ఆ షిఫ్ట్ తర్వాత డిడ్ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ సార్ ఆ సర్వీస్లో ఈ సర్వీస్లో, లేదా ఎక్కువ మోటివేటెడ్ యాజ్ యూఆర్ అంటే మీరు 20 years నుండే సర్వీస్లోకి వచ్చేసారు కాబట్టి? అవును, మీరు చాలా చదివినట్టుంది నా గురించి. యా, అంటే ఐఏఎస్ నేను యాక్చువల్గా నేను బిఫోర్ ఐఏఎస్ కూడా ఆల్మోస్ట్ 1994 నుండి కూడా ఐఏఎస్ జాబ్స్ చేశాను. ఓకే. నాన్ ఐఏఎస్ అయ్యి కూడా ఐఏఎస్ జాబ్స్ చేశాను ఆల్వేస్. సో నేను యూఎన్ అసైన్మెంట్ చేసినప్పుడు మై కౌంటర్ పార్ట్స్ వర్ ఐఏఎస్ ఆఫీసర్స్. ఐ వాజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇన్ మహబూబ్ నగర్ అండ్ ది ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఆఫ్ కర్నూల్ అండ్ అనంతపూర్ దేవర్ ఐఏఎస్ ఆఫీసర్స్. సో ది సబ్సిక్వెంట్గా నేను SCRPలో చేసినప్పుడు కూడా సో మై కౌంటర్ పార్ట్స్ ఆల్ వర్ ఐఏఎస్. నేను నాన్ ఐఏఎస్ అయినా కానీ దాని తర్వాత డైరెక్టర్ MGNR చేశాను. దట్స్ ఎ క్యాడర్ పోస్ట్, యాక్చువల్ ఐఏఎస్ క్యాడర్ పోస్ట్. బట్ అక్కడ నేను 7 సంవత్సరాలు పనిచేశాను. సో వరల్డ్ బ్యాంక్లో కూడా అంటే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా పెద్ద డ్రీమ్ అది. బట్ నేను బిఫోర్ ఐఏఎస్ ఐ డిడ్ వరల్డ్ బ్యాంక్ ఆల్సో అట్లా. బట్ ఐఏఎస్ అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ కావచ్చు.
లక్కీగా నేను కూడా 94 నుంచి కూడా ఇలాంటి పబ్లిక్ జాబ్ చేశాను కాబట్టి చాలా బాగా చేయొచ్చు, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, అంటే ప్రజల యొక్క డెవలప్మెంట్కి సంబంధించి ప్రజల యొక్క జీవన విధానానికి సంబంధించి ఇంపాక్ట్ చేయొచ్చు మనం ఐఏఎస్ ఆఫీసర్గా. అంటే ఇప్పుడు బాగా పరిస్థితులు పాడైనాయి, కానీ మామూలుగా 2014 కంటే ముందు చాలా బాగుండేది ఐఏఎస్ ఆఫీసర్. చాలా అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ప్లస్ పొలిటీషియన్స్ ఒక టీం లాగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, ఆ టీం లేదు. ఇప్పుడు చాలా హైరార్కీ మెయింటైన్ చేస్తారు పొలిటీషియన్స్ అండ్ చీఫ్ మినిస్టర్ చాలా డిస్టెన్స్ పెడుతున్నారు అందరినీ. సో దట్స్ ద ప్రాబ్లమ్. అంటే నేను తెలంగాణ కాంటాక్ట్ చెప్తున్నాను. సో బట్ అదర్వైజ్ ఐఏఎస్ కెన్ డూ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా, ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, ఈవెన్ స్టార్టింగ్ సబ్ కలెక్టర్గా కూడా. సో ఎక్కడ ఉన్నా కానీ చాలా కొన్ని లక్షల మందికి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, లక్షల మంది జీవితాలని ఇంపాక్ట్ చేయొచ్చు పాజిటివ్ సైడ్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఐఏఎస్. సార్ మీరు మీ 20sలోనే వచ్చేసారు కాబట్టి మీరు యాజ్ యూ సెడ్ మీరు చాలా సీనియర్ ఆఫీసర్స్తో అప్పుడే వర్క్ చేశారు మీ 20sలో ఉన్నప్పుడే. వాజ్ దర్ ఎనీ డిస్క్రిమినేషన్ అప్పుడు సార్? అంటే ఈయన చాలా యంగ్, ఇప్పుడే వచ్చాడు, ఈజ్ వర్కింగ్ విత్ అస్, అంటే మనతో వర్క్ చేసేంత ఉందా అన్నట్లు అప్పుడు ఏమైనా చూసారా మిమ్మల్ని? అంటే నేను రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో డైరెక్టర్ రిక్రూట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశానమ్మా. అప్పుడు దట్స్ మై ఫస్ట్ ఇది ఈక్వలెంట్ టు ఆర్డీఓ అనమాట ఇంజనీరింగ్లో. అంటే ఎలా ఉంటుందంటే అప్పటి నుంచి కూడా యాక్చువల్గా సహజంగా కూడా ఏంటంటే అన్లెస్ యూ ప్రూవ్ అదర్వైజ్, అంటే అన్లెస్ యూ ప్రూవ్ ఎక్స్ట్రాడినర్లీ కమిటెడ్ బ్రిలియంట్ తప్ప మామూలుగా వెళ్తే మీకు మామూలుగా ఏంటంటే లోకల్ పైరవీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సో ఈ పైరవీలు తర్వాత ఆ పైరవీలు ఎట్లా ఉంటాయంటే కులాలను బట్టి ఉంటాయి, కులాలతోని లింక్ అయి ఉంటాయి. సో ఉదాహరణ ఎక్స్ క్యాస్ట్ ఉన్నాను అనుకోండి, సో నాకు ఉన్నటువంటి ఎక్స్ మంత్రి అదే క్యాస్ట్ ఉన్న మంత్రితో నేను లింక్ పెట్టుకుంటాను. సో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎక్స్ అండ్ ఎక్స్ రెండు రీచ్ అవుతే బాగా ఇంకెక్కువ మంచి పోస్టులు పొందడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ఉండేది అది. అంటే అప్పుడు ఎమ్మెల్యేస్ కాదు కానీ మంత్రులతోని బాగా ఉండేది, మంత్రులే దే యూజ్డ్ టు ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో నాలాంటి వాడికి అది బేసికల్లీ ఐఎమ్ నాట్ టు దట్, అంటే నా కమ్యూనిటీ అనేది అలాంటి కమ్యూనిటీకి సంబంధించింది కాదు కాబట్టి ఐ నెవర్ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ లగ్జరీ యాక్చువల్లీ. సో అందుకనే నేను కొంచెం చాలా స్టార్టింగ్లో నుంచి కూడా చాలా చిన్న చిన్న అన్ఇంపార్టెంట్ పోస్టులే చేశాను నేను. ఓకే, యా. సో వెన్ ఐ గాట్ మై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అప్పుడు చాలా ఎంగేజ్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయ్యాను. మామూలుగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఎట్లా ఉంటుందంటే ఒక 55 సంవత్సరాల తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవుతారు. నేను 28-29లో ఎగ్జిక్యూటివ్ అయ్యాను. సో నేను ఎవరైనా మీటింగ్లకు వెళ్తే కలెక్టర్స్ అందరు చూసినాను, నువ్వు ఏంటి ఎయ్యి అని అంటే వాళ్ళు, లేదు ఐఎమ్ నాట్ ఎయ్యి, ఐఎమ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనేవాడిని ఫుల్ ఫామ్గా. సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్టార్టింగ్ పోస్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, తర్వాత ఒక 10-20 సంవత్సరాల తర్వాత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ వస్తుంది. నేను డైరెక్ట్గా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్గా అప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 1లో ఎంటర్ అయిపోయాను అనమాట యంగేజ్లో. సో దాని తర్వాత ఒక 8 years తర్వాత 9 years తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రమోషన్ వచ్చింది అనమాట. సో నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఎస్పెషల్లీ భద్రాచలం ఏరియాలో నేను ఐ వాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్, అంటే ట్రైబల్కి సంబంధించింది. దెన్ ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్, అంటే ఐ ఎంజాయ్డ్ దట్, లైక్ అంటే డూయింగ్ సంథింగ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ట్రైబల్స్. అక్కడ కోయాస్ ఉంటారు, బాగా కొండరెడ్డిస్ ఉంటారు, లంబాడీస్ ఉంటారు. అది చాలా పెద్ద ఐటీడీఏ, స్టేట్ మొత్తంలో పెద్ద ఐటీడీఏ, ఇంటగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో అక్కడ చాలా 3 సంవత్సరాలు పనిచేశాను, చాలా భయంకరంగా పనిచేశాను. ఐ కుడ్ ఇంపాక్ట్ ది లైఫ్స్ ఆఫ్ ది పీపుల్. సో ఇంజనీరింగ్ వింగ్లో కూడా ఒక డిఫరెంట్ మెథడాలజీ పట్టుకొచ్చాను. సో వితౌట్ గవర్నమెంట్ పాలసీ. సో మామూలుగా అయితే ఇప్పుడు చేస్తే అసలు టక్కని తీసిపడేస్తారు, డిస్మిస్ చేసేస్తారు. సో వితౌట్ గవర్నమెంట్ పాలసీ మనం కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తే, బట్ ఐ డిడ్ ది ఎక్స్పెరిమెంట్స్ అక్కడ. అంటే అక్కడ ఏం చేస్తానంటే కాంట్రాక్టర్స్ని తీసిపడేసాను నేను మొత్తానికి. సో కాంట్రాక్టర్స్ని తీసిపడేసేసి మొత్తము గిరిజనులతో కమిటీలు ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ముందే డబ్బు ఇచ్చి, సో వాళ్ళతోనే నేను ఇంప్లిమెంట్ చేయించాను. రోడ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ ట్యాంక్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. సో అప్పుడు నాకు చాలా మంచి ఇది వచ్చిందనమాట. సో దాని తర్వాత అక్కడ నుంచి నేను డైరెక్ట్గా యూఎన్కి వెళ్ళిపోయాను, యూఎన్ అసైన్మెంట్కి వెళ్ళిపోయాను. సో దే వాంటెడ్ వన్ సోషల్ ఇంజనీర్. ఓకే. సో ప్రజలతో పనిచేసే ఇంజనీర్ కావాలని వెతుక్కున్నారు వాళ్ళు, నేను దొరికాను వాళ్ళకి. అప్పుడు నేను కూడా ఐ వాజ్ జస్ట్ 34 yearsలో. సో ఐ వెంట్ దేర్ అనమాట. సో అప్పటి నుంచి నాకు ఇంకా ఆల్వేస్ ఐ వాజ్ ఇన్ ఫోకస్. ఓకే. సో ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ లైక్, అంటే నా చాయిస్ ప్రకారము, నా ఇష్టమైన ప్రకారం పోస్టింగ్స్ వచ్చేటి మనం చక్కగా నాకు ఇది అనుకుంటే వచ్చి ఇచ్చేసారు. వాళ్ళందరూ కూడా ఇన్ఫ్యాక్ట్ చాలామంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ కంప్లీట్ అయ్యేవాళ్ళు నా గురించి, అవి మురళీ సర్వీస్ మాకు కావాలని. సో ఒకసారి మా R&B డిపార్ట్మెంట్కి అర్జున్ రావు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉండేవారు. సో దెన్ ముని వెంకటప్ప అని సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉండేవారు.
సో ఆయన నన్ను అక్కడ భద్రాచలం చూశాడు కాబట్టి సో హీ వాంటెడ్ టు పోస్ట్ మీ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ హిజ్ ఓన్ డిస్ట్రిక్ట్ చిత్తూరులో. సో మురళి చనిపోయారు ఆయన ఇప్పుడు. సో వాళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నారు నా గురించి. నన్ను మాకే కావాలి అని చెప్పేసి ఇతను ఎగ్జిక్యూటివ్ మా డిపార్ట్మెంట్ కాబట్టి మాకే కావాలని చెప్పేసి ఆయన అక్కడ పోస్టింగ్స్ ఇచ్చినా కానీ దాన్ని క్యాన్సిల్ చేసి ఈ పోస్టెడ్ మీ పాలకొల్లు అక్కడ చించినాడ దగ్గర పెద్ద బ్రిడ్జ్ జరుగుతుంది గోదావరి మీద. ఈ పోస్టెడ్ మీ దేర్. సో సబ్సిక్వెంట్లీ ఈ ఆల్సో పోస్టెడ్ మీ టు రాజమండ్రి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. అప్పట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B రాజమండ్రి అంటే చాలా పెద్దది. సో అట్లాగే అప్పటి నుంచి ఎప్పుడు ప్రైమ్ పోస్ట్ ఉన్నాను. ఎప్పుడు ఆల్వేస్ ఐ వాజ్ సార్ట్ ఆఫ్టర్. ఓకే. సో చాలా మంది మీరు చెప్తున్న పోస్టులు మీరు చెప్తున్నట్టే అది ఆ పోస్టులు రావాలంటే ఎంతో కష్టపడతారు, ఎంతో ఎదురు చూస్తుంటారు. డ్రీమ్ పోస్ట్ అని చెప్పొచ్చు. బట్ మీకు కంపారిటివ్లీ వాళ్ళతో పోలిస్తే కొంచెం క్విక్గానే ఈజీగానే వచ్చేసాయి. బట్ యూ ఫెల్ట్ లైక్ ఆ టైంలో అది ఆస్వాదించగలిగారా ఈ పోస్టులు నాకు ఈజీగానే వచ్చాయని? బట్ యు ఆర్ వెరీ మచ్ ఫోకస్డ్ యువర్ వర్క్స్. ఎంజాయ్ కూడా చేశాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు నేను రాజమండ్రి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి. సో అందరూ ప్రైమ్ మినిస్టర్సు, చీఫ్ మినిస్టర్సు వాళ్ళందరికీ మేము ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B అంటే బ్యారికేడింగ్ చేయాలి, తర్వాత అన్ని తయారు చేయాలన్నమాట. సెక్యూరిటీ ఇష్యూస్, తర్వాత హెలిప్యాడ్స్ ఇవన్నీ కట్టాలి. ఐ వాజ్ మిడిల్స్ ఆఫ్ దట్ అనమాట. ఓకే. అప్పుడు నాకు ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు అప్రూవ్ చేశారు నా పేరుని దట్ UN అసైన్మెంట్కి. యా. సో అలాంగ్ విత్ అదర్ 3 IAS ఆఫీసర్స్. సో దెన్ ఐ వాజ్ ఇన్ ద ఎలక్షన్ జాబ్. ఎలా నన్ను వదిలిపెడతారు? సో కలెక్టర్ సెడ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నాడు. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి KR వేణుగోపాల్ గారు అని ఆయన అప్పుడు సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ ఉండేవారు. సో హీ మేడ్ ఎ కాల్ టు చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్. దెన్ హీ కాల్డ్ కలెక్టర్ అండ్ టు రిలీవ్ హిమ్ ఇమ్మీడియట్లీ. సో ఐ వాజ్ రిలీవ్డ్ ఇమ్మీడియట్లీ. అంత ఇంపార్టెంట్ సిచ్యుయేషన్లో కూడా. దెన్ ఐ బోర్డెడ్ ఫ్లైట్ టు పాకిస్తాన్ ఇస్లామాబాద్. అక్కడ UN వాళ్ళు ఒక ఇండక్షన్ ట్రైనింగ్ పెట్టారు. సో ఆల్ 7-8 కంట్రీస్కి సంబంధించిన సిమిలర్ ప్రాజెక్ట్కి సంబంధించి. సో ఐ జాయిన్డ్ ఇమ్మీడియట్లీ విత్ ఇన్. నాకు పాస్పోర్ట్ లేదు. సో గంటలో పాస్పోర్ట్ ఇప్పించింది గవర్నమెంట్. సో ఇవాళ నేను రాజమండ్రి నుంచి ఇవాళ మార్నింగ్ వచ్చాను, ఇవాళ సాయంత్రం వరకు పాస్పోర్ట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఢిల్లీకి వెళ్ళిపోయాను. సో దెన్ నెక్స్ట్ డేనే ఇస్లామాబాద్కి వెళ్ళిపోయాను. సో ఐ స్టేడ్ దేర్ ఫర్ 1 month ఇన్ పాకిస్తాన్, ఇస్లామాబాద్. ఐ వెంట్ అరౌండ్ గిల్గిట్, ఐ వెంట్ అరౌండ్ ఆల్ ఎంటైర్ పాకిస్తాన్. సో ఇప్పుడు యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. సో అందరూ వచ్చారు, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ రిసోర్స్ పర్సన్స్. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. హౌ వాజ్ ఇట్ సార్? అంటే అక్కడ డిఫరెంట్ కంట్రీస్ పీపుల్ ఉన్నారు, అందులో పాకిస్తాన్ అంటేనే అది నేను చెప్పింది కరెక్ట్. యాక్చువల్ మనం కూడా భయం వెళ్తాం కదా పాకిస్తాన్ అంటే. కానీ టు అవర్ సర్ప్రైజ్ అప్పుడు SP టక్కర్ గారు కూడా, మనోహర్ ప్రసాద్ గారు, IAS అంత మీద ఒక 4-5 members వెళ్ళాం. టు అవర్ సర్ప్రైజ్ ఏ గ్రామానికి వెళ్ళినా ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అసలు దే హగ్డర్స్. వీళ్ళు ఒక కజిన్స్ లాగా చూశారు. అదే అప్పుడు అసలు దట్ వాజ్ ఇన్ 94. చాలా బాగా చూశారమ్మా. సో ది గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ సీనియర్ మనకు IAS లాగా అక్కడ IPS ఇండియన్ పాకిస్తాన్ సర్వీసెస్. సో సెక్రటరీ టు టాప్ లెవెల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు మాకు డిన్నర్ హోస్ట్ చేశారు. సో ఎక్కడ పోయినా అక్కడ లోకల్ గవర్నర్స్ మాకు లంచ్ డిన్నర్ హోస్ట్ మన చాలా విఐపీలా చూసుకున్నారు మమ్మల్ని బ్రహ్మాండంగా. ఎప్పుడు వీ నెవర్ ఫెల్ట్ ఏ 1 minute డిస్కంఫర్ట్ దేర్. ఎంత ఇంటీరియర్ వెళ్ళినా కానీ చాలా బాగా చూసుకున్నారు. దట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అంటే మనం అనుకుంటాం కదా ఏదో అని, ఇట్స్ వెరీ రాంగ్. అంటే వీళ్ళంతా పొలిటీషియన్స్ చాలా తప్పులు చేస్తారమ్మా. అక్కడ పొలిటీషియన్స్ ఇక్కడ పొలిటీషియన్స్ ఎప్పుడు ఎంతసేపు విద్వేషంలో ఉంటే వాళ్ళకి ఓట్లు వేస్తేనే ఉద్దేశంతో ఎంతసేపు ఒక వార్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి సో ఈ దరిద్రాన్ని సృష్టిస్తారు. కానీ ప్రజలకు మధ్యలో అట్లా ఉండదమ్మా. ఆర్ఎల్స్ అది ఆల్రెడీ వాళ్ళకి వార్స్ అయ్యాయి కాబట్టి ఆ ఇంపాక్ట్ ఆ భయాన్ని క్రియేట్ చేసి అలా భయంలో ఉంచేసింది అంటారా? వార్స్ కంటే కూడా ఈ పాలిటిక్స్. ఎందుకంటే మన వార్ తర్వాత కదా వెళ్ళింది 94 అంటే అప్పటికి 2 wars అయినాయి కదా. సో వార్స్ ఇష్యూ కాదు యాక్చువల్గా. వాళ్ళకు కూడా తెలుసు అక్కడ. అంటే మనకంటే అక్కడ ప్రజలకు ఎక్కువ తెలుసు ఏంటంటే ఈ రాజకీయ నాయకులు సృష్టిస్తున్నారు అనేది. కానీ మన దగ్గర మనం రిలీజియస్కి వెళ్తాం, అదే దరిద్రం మనకి. అక్కడ వాళ్ళు రిలీజియస్ వెళ్ళకుండా పాకిస్తాన్ ఆర్డినరీ పీపుల్ అండ్ పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా ఈ కుట్ర అంతా కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్ని కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్తో పొలిటీషియన్స్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. బట్ వాళ్ళు కూడా రిలీజియస్సే కదా సార్? వాళ్ళు రిలీజియసే, కానీ బట్ దట్స్ వాట్. అందుకే నేను చెప్తున్నాను వాళ్ళు రిలీజియస్ అంటే విత్ ఇన్ దేర్ రిలీజన్ దే ఆర్ రిలీజియస్. దే నెవర్ కంపీట్ విత్ అదర్ రిలీజన్స్ కదా. ఎందుకంటే అక్కడ హిందూ లేదు కదా, మాకు హిందూ ఓట్ అనేది నాట్ అన్ ఇష్యూ. ఇక్కడ ముస్లిం ఓటు హిందూ ఓట్ అనేది ఇష్యూ కాబట్టి ఇక్కడ ముస్లిమ్స్కి తర్వాత హిందూస్కి కాన్ఫ్లిక్ట్ రేజ్ చేసి ఓట్లు సంపాదించుకుంటారు. అక్కడ నీకు అక్కడ అవసరం రాలేదు కదా వాళ్ళకి. అక్కడ ఎంతసేపు ఇండియాని ఒక బూచిలాగా చూపించి వార్ వస్తుందని ఒక బూచిలాగా చూపించి
సో ఎంతసేపు కూడా వాళ్ళు చేసే తప్పు పనుల్ని ఎత్తి చూపించకుండా ప్రజల్ని ఒక భయంలో సృష్టిస్తారు తప్ప Yeah. బట్ అక్కడ లోకల్ పీపుల్కి ఇండియన్ రిలీజన్ మీద ఇండియన్స్ మీద లేదు. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్. సార్ అండ్ అనదర్ మేజర్ డిఫరెన్స్ ఏదైనా ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో మీరు అంటే కనుక్కున్నది ఏదైనా మేజర్ డిఫరెన్స్? యాక్చువల్గా ఇప్పుడు మనంతా కూడా బ్రిటిష్ లెగసీ. యా. సో ఉదాహరణకు అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ చాలామంది ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. ఇప్పుడు మా గురువు గారు షోయబ్ సుల్తాన్ ఖాన్ ఉన్నారు అక్కడ. సో హీ వాజ్ అవర్ అడ్వైజర్, అప్పుడు యూఎన్ అడ్వైజర్ ఉండే. సో ఆయన అక్కడ ఐఏఎస్ రేంజ్ చేసి ఆగా ఖాన్ ఫౌండేషన్లో చేరి గిల్గిట్ అనే ప్రాంతంలో ట్రైబల్స్కి సర్వ్ చేశాడని. అంటే నాకు తేడా అనిపించింది ఏంటంటే రెండు సేమ్ ఆల్మోస్ట్. అక్కడ కూడా కలెక్టర్స్ ఇది ఉంది, మేము ఎక్కడికి పోయినా కలెక్టర్స్ మాకు డిన్నర్ హోస్ట్ చేసేవాళ్ళు, సేమ్ థింగ్ ఆల్మోస్ట్. పవర్స్ కూడా అట్లాగే ఉన్నాయి. అంటే అప్పుడు వే బ్యాక్, ఇప్పుడు ఎట్లున్నా నాకు తెలియదు, అది ఇప్పుడు 30 years ago కదా. సో ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు కానీ బట్ అప్పుడు సేమ్ ఒకలానే ఉండేది. అక్కడ కూడా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్స్కి చాలా వాల్యూ ఉండేది. సో అక్కడ కూడా చేసేవాళ్ళు. కానీ బట్ మనకంటే అప్పట్లో పేదరికం ఉండేది అక్కడ కొంచెం ఎక్కువ. కానీ బట్ న్యూట్రిషన్ వైజ్ అండ్ ఎంపవర్మెంట్ వైజ్ దే ఆర్ మచ్ బెటర్. చాలా చాలా. సో మీకు ఒక్కొక్కరు ఎట్లా ఉంటారు అనుకున్నారు? పాకిస్తాన్లో ఎంత విలేజ్ పోయినా కానీ చాలా హెల్తీగా ఉంటారు. మన దగ్గర అట్లా ఉంటారు కదా హెల్తీగా. ఈవెన్ అక్కడ ఉమెన్ కూడా హెల్తీగానే ఉంటారు. ఓకే. మీ పోస్టింగ్స్ చూసుకుంటే మీరు సర్ప్లో వర్క్ చేశారు అండ్ ఐటీడీఏలో వర్క్ చేశారు అండ్ మీ ట్విట్టర్ని ఫాలో అవుతున్నారు సార్. పోస్టింగ్స్ అవి చూసిన మిగతా ఇంటర్వ్యూస్లో గమనించిన యూ మేజర్లీ టాక్ అబౌట్ పావర్టీ లైన్స్ అండ్ ట్రైబల్ వాళ్ళ గురించి సార్. అంటే అంటే అక్కడే మీరు ఎక్కువ మీ సర్వీసెస్ని ఫీల్ అయ్యి చేశారా? ఐ మీన్ మోర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఆ ఏరియాస్లోనేనా? అంటే నేను ఒకటి స్ట్రాంగ్గా నమ్ముతానమ్మా, ఏంటంటే ఈ దేశంలో అంటే ఇప్పుడు మీకు జనరల్గా అర్థం కాదని చెప్తున్నా నేను. సో ప్రతి సంవత్సరము యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ర్యాంకింగ్ ఇస్తారు దేశాలకి. సో 180, 190 మధ్య దేశాలకు ర్యాంకింగ్ ఇస్తుంటారు. అందులో మన ర్యాంకింగ్ ఆల్వేస్ ఇట్స్ బిట్వీన్ 129 and 132. ది ప్రజెంట్ ర్యాంకింగ్ ఇస్ 132. ఇట్స్ ద వర్స్ట్ ర్యాంకింగ్ ఎవర్. అంటే ఏం తెలుస్తుంది దీన్ని బట్టి మనకి? అంటే మనకున్నటువంటి రీసోర్సెస్, మనకున్నటువంటి ఆపర్చునిటీస్, మనకున్నటువంటి పొలిటికల్ స్టెబిలిటీ, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మనం టాప్ 15లో ఉండాలి లెక్క ప్రకారం. యాక్చువల్ మన రీసోర్సెస్ లేవనుకుంటున్నాము. మేబీ అమెరికాకు ఉన్నంత రీసోర్సెస్ మనకు ఉండకపోవచ్చు, కానీ ఒక యావరేజ్ యూరోపియన్ నేషన్ కంటే మన రీసోర్సెస్ ఎక్కువ. ఎస్. సో ఎందుకు ఇట్లా ఉన్నాం మనం అనేది నా ప్రాబ్లమ్. సో మనం గ్రామాలకు వెళ్ళినా బస్తీలకు వెళ్ళినా అంటే ఇదేదో పేదరికం అంటే ఏదో ఒక 5% ఎక్సెప్షన్స్ కాదమ్మా. ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు యాజ్ అండ్ టుడే తీసుకుంటే ఒక పావర్టీ అనేది రిలేటివ్ థింగ్ యాక్చువల్గా. కానీ బట్ సఫరింగ్స్ ఇస్ ద బెస్ట్ థింగ్. సఫరింగ్స్ అనేది పావర్టీ కదా. ఇప్పుడు ఉమెన్ దే సఫర్ ఫర్ సెక్యూరిటీ, అంటే దే హ్యావ్ సెక్యూరిటీ పావర్టీ, రైట్? సో సమ్ హ్యాబిటేషన్స్ దే ఆర్ సఫరింగ్ ఫర్ డ్రింకింగ్ వాటర్. సో అక్కడ ఉన్నటువంటి ది రిచెస్ట్ ఫెలో ఆల్సో సఫర్స్ విత్ డ్రింకింగ్ వాటర్. అంటే దట్ పర్టికులర్ ఫ్యామిలీస్ ఆల్ ఆర్ సఫరింగ్ విత్ డ్రింకింగ్ వాటర్ పావర్టీ. ఓకే. సో అట్లా బట్ మన యూత్ దే ఆర్ సఫరింగ్ విత్ అన్ఎంప్లాయ్మెంట్. సో వాళ్ళకి తిండి దొరకొచ్చు కాక, వాళ్ళ ఫాదర్ మదర్ జాబ్ చేస్తున్నారు కాబట్టి దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ అలా ఒక డిస్సాటిస్ఫాక్షను, ఒక ఇన్సెక్యూరిటీ, ఒక డిస్కంఫర్ట్, దట్ ఈస్ ఆల్ ఈస్ కైండ్ ఆఫ్ వీ కెన్ డిఫైన్ ఇట్ యాజ్ అ పావర్టీ. సో దే ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ పావర్టీ, ఎంప్లాయ్మెంట్ పావర్టీ. సో ఇట్లా పావర్టీని మనము రకరకాల డిఫైన్ చేసుకోవాలి. అంటే ఇప్పటికీ కూడా మన దేశంలో సో సుమారుగా ఒక 10 కోట్ల కుటుంబాలకి ఇండ్లు లేవు. అంటే చిన్న చిన్న గుడిసెలల్లో, చిన్న చిన్న ప్లాస్టిక్ దాంట్లో ఉంటుంటారు. అంటే వీ కాంట్ అఫోర్డ్ దట్ కదా. ఇప్పుడు మీకు ఒక యూరోపియన్కి వెళ్తే మీకు అట్లా కనబడవు కదా. మీరు ఒక యూరోపియన్ ఎక్కడ అసలు మీకు యూరోపియన్ స్లమ్ అనేది లేదు కదా. సో యూరోపియన్లో గుడిసెల కాన్సెప్ట్ లేదు కదా, ఏ దేశంలో కావచ్చు అది. ఈవెన్ ది పూరెస్ట్ నేషన్ ఆఫ్ ది యూరోప్లో కూడా మీకు అట్లా ఉండదు కదా. సో అక్కడెక్కడ కూడా మీకు కట్టెల పొయ్యిలు ఉండవు కదా. అక్కడెక్కడ కూడా కిలోమీటర్ నడిచిపోరు కదా, డ్రింకింగ్ వాటర్కి కానీ, హాస్పిటల్స్కి కానీ, సో సమ్ మార్కెట్కి కానీ పోరు కదా. ఇక్కడ మనం ఉదాహరణకి చూసుకుంటే మీరు ట్రైబల్ ఏరియాస్లో కొంతమంది యూ కాంట్ బిలీవ్ 30 కిలోమీటర్లు నడిచి వచ్చి అంగడికి వస్తారు, మార్కెట్కి వస్తారు, అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి 30 కిలోమీటర్లు నడుస్తారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి అంగడికి వచ్చి స్టార్ట్ అయ్యి నడుచుకుంటూ వస్తారు. 11 గంటలకు రీచ్ అవుతారు ఇక్కడ. సో రీచ్ అయ్యి మళ్ళీ వాళ్ళ సరుకులు అమ్ముకొని, వాళ్ళ గ్రామంలో పండినవి అమ్ముకొని, మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి ఉప్పు కారం తీసుకుపోయి అట్లా అనమాట. మళ్ళీ వాళ్ళు నైట్ అంతా జర్నీ చేస్తారు, నడుచుకుంటూ వెళ్తారు. లేకపోతే అక్కడ పడుకొని అంగడి దగ్గర పడుకొని నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ బయలుదేరి వెళ్తారు. అంత పావర్టీ ఎందుకు మన దేశంలో? ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఇప్పటికీ కూడా సుమారు అక్కడ పాపులేషన్ వర్సెస్ రిసోర్సెస్ రేషియో, మన పాపులేషన్ వర్సెస్ రిసోర్సెస్, ఇది ఒక మిత్ అమ్మా. ఇది ఒక పెద్ద మిత్. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ జపాన్ అండ్ చైనా. సో ఈ దగ్గర తీసుకుంటే మనకి మీరు అన్నట్టుగా పాపులేషన్ వర్సెస్ రిసోర్సెస్ జపాన్కి మనకంటే తక్కువ, చైనాకు మనకంటే తక్కువ. బట్ వై దే ఆర్ ప్రాస్పర్డ్?
ఈవెన్ సౌత్ కొరియా ఫర్ దట్ మ్యాటర్. Yeah. సో ఫర్ దట్ మ్యాటర్ కేరళ ఫర్ ఎగ్జాంపుల్. సో హౌ కేరళ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఈక్వలెంట్ టు లిటిల్ బిట్ పూరెస్ట్ ఆఫ్ ది కంట్రీ ఆఫ్ ది యూరోప్. అంటే యూరోప్ కంట్రీకి కొంచెం ఈక్వల్గా ఉంటుంది కేరళ అనేది. బట్ కేరళ డెన్సిటీ మనకంటే చాలా ఎక్కువ కదా. సో ఇష్యూ ఈజ్ నాట్ దట్, ఇష్యూ ఈజ్ గవర్నెన్స్, ఇష్యూ ఈజ్ కరప్షన్, ఇష్యూ ఈజ్ క్యాస్టిజం. సో దీని వలన మన కంట్రీ మన స్టేట్ డెవలప్మెంట్ కావటం లేదు. వెరీ సింపుల్ లాజిక్. వాళ్ళ స్కూల్స్ ఎలా ఉంటాయి, మన స్కూల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఆసుపత్రులు ఎలా ఉంటాయి, మన ఆసుపత్రులు ఎలా ఉంటాయి కదా. అంటే మనకి మన స్కూల్ కట్టించుకోవడానికి అలాంటి స్కూళ్ళు యూరోప్లో ఉన్న లాంటి స్కూళ్ళు మన స్కూల్ కట్టలేమా? ఆ డబ్బు మన దగ్గర లేదా? సో దీస్ ఆర్ ది ఇష్యూస్ కదా. ఇష్యూ ఇస్ నాట్ ది రిసోర్సెస్. సో ఇప్పుడు ఉదాహరణకి 3 లక్షల కోట్ల బడ్జెట్ అమ్మా ఇక్కడ. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ రాశాను. సో 3 లక్షల కోట్ల బడ్జెట్లో 6% ఎడ్యుకేషన్కి ఇస్తున్నారు. సో 6%ని మీరు 12% పెంచితే నీకు ఓక్రిడ్జ్ లాంటి స్కూళ్ళు ప్రతి మండలానికి 5 కట్టచ్చు. ప్రతి మండలానికి 5 ఓక్రిడ్జ్ లాంటి హిమాంశు చదివే ఓక్రిడ్జ్ లాంటి స్కూల్స్ 5 కట్టొచ్చు ప్రతి మండలానికి. సో మనకి 3,000 స్కూల్ కట్టొచ్చు. సో దానికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. సో ఆల్రెడీ మనం 16.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం లాస్ట్ 9 సంవత్సరాల్లో. సో 50,000 కోట్లు లేవా మన దగ్గర? ఇప్పుడు ఏం లేవా? ఇప్పుడైనా కట్టచ్చు కదా నెక్స్ట్ 2 years 3 yearsలో. బట్ కట్టడానికి వాళ్ళకి కట్టరు. పర్పస్ ఏంటి? స్టేటస్ కో ఇట్లాగే మెయింటైన్ చేయాలి, ఇట్లాగే పావర్టీ మెయింటైన్ చేయాలి, సో దట్ మాకు ఈజీగా ఓట్లు వస్తాయి. ఓకే, బాధ కలిగితేనే ఓట్లు వేస్తాడు అట్లా కాదు. ఎంపవర్మెంట్ అయితే క్వశ్చన్ చేస్తాడు కదా. నేను ఎట్లా క్వశ్చన్ చేస్తున్నాను? ఇప్పుడు నేను ఎట్లా క్వశ్చన్ ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాను నేను? బికాజ్ ఐ వెంట్ అరౌండ్, బికాజ్ ఐ రెడ్ కదా. నాకు అది ఆ ఎంపవర్మెంట్ వచ్చింది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు డూ క్రిటికల్ థింకింగ్, ఐఎమ్ ఏబుల్ టు థింక్ లాజికల్ థింకింగ్. ఇప్పుడు మీరు అందరు అడిగారు సడన్గా రిసోర్సెస్ వర్సెస్ పాపులేషన్ అని. సో హౌ కుడ్ ఐ ఆన్సర్? బికాజ్ ఐ హ్యాడ్ సంథింగ్. సో నాలెడ్జ్ బేస్ ఉంది కాబట్టి. సో నాలెడ్జ్ బేస్ ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కాబట్టి. సో ఈ ప్రజలందరూ కూడా పేద ప్రజలు అట్లాగే ఉండాలి. వాళ్ళకి నాలెడ్జ్ బేస్ ఇవ్వద్దు, నాలెడ్జ్ ఇవ్వద్దు, స్కిల్స్ ఇవ్వద్దు. సో పావర్టీ నుంచి లాగొద్దు. వాడు పావర్టీ లాగా ఉంటే ఏమవుతుందంటే వాడు రోజు తిండి గురించి ఆలోచిస్తాడు, అంత ఎక్కువ ఆలోచించాడు. వాడి తిండి గురించి, వాని అప్పుల గురించి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భర్త తావుడు గురించి, సో కొట్టాడడం గురించి రిస్ట్రిక్ట్ అయిపోతారు అక్కడే మొత్తం. అట్లా కొన్ని మీకు లక్షల కుటుంబాలు ఉంటాయి కాబట్టి, కొన్ని లక్షల ఓట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక 5,000 రూపాయలు పడేస్తే ఓటు వచ్చేస్తుంది. ఇప్పుడు నన్ను కొంటాడు ఆ ఓటు, నా ఓటు కానీ నీ ఓటు కానీ కొనగలరా వీళ్ళు? అది దట్స్ ద ఇష్యూ. సార్ ఇప్పుడు పావర్టీ అన్నారు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో కానీ ఈ ఎలక్షన్స్లో కానీ పావర్టీ అంటే నీకు బేసిక్గా తినడానికి లేదా, మినిమం సదుపాయాలు లేదా, అవి ఇచ్చేస్తామంటే ఓటు వేస్తున్నారు కదా సార్. అంటే ఇప్పుడు వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఏవి లేవో అవి ఇచ్చేస్తున్నాము. అండ్ బట్ ఎడ్యుకేషన్ సరిగ్గా ప్రొవైడ్ చేయట్లేదు అంటే, బట్ స్టిల్ వాళ్ళు అదే స్టేట్లో ఉంటారు కదా సార్. పావర్టీ అనేది ఎడ్యుకేషన్లో లేమి కూడా పావర్టీయే కదా సార్. సో దట్స్ ద మెయిన్ థింగ్ అమ్మా. అదే కాదు, దట్స్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మీతో ఇట్లా మాట్లాడుతున్నానంటే బికాజ్ మై ఫాదర్ వాజ్ ఏ కైండ్ ఆఫ్ మైనర్, కోల్ మైనర్. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ఏ కైండ్ ఆఫ్ వెట్టి చాకరీ చేసే ఒక లేబరర్. సో హౌ ఐఎమ్ నౌ టాకింగ్ ఇస్ బికాస్ ఆఫ్ జస్ట్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ ఫర్ పావర్టీ ఎరాడికేషన్. సో ఆ ఎడ్యుకేషన్ ఇవ్వకపోవడమే ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నాను యాక్చువల్గా. సో పావర్టీ అంటే యాక్చువల్ తిండికి లేకపోవడం, ఉండడానికి పావర్టీ అంటే మీకు తిండి ఎలా వస్తుంది? నాకు నా కుటుంబానికి తిండి ఎలా వచ్చింది? సో బికాస్ ఆఫ్ మై ఎంప్లాయ్మెంట్. నాకు ఎంప్లాయ్మెంట్ ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ కదా. ఇప్పుడు అందరూ ఇప్పుడు సింపుల్ కదమ్మా. ఇప్పుడు ఒక మన ఉదాహరణకి మేము రాగానే మిమ్మల్ని అడిగాను మీ నేట్ ప్లేస్ ఎక్కడ అని. సో అంత గ్రామం నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఎట్లా వచ్చారు మీరు? ఎడ్యుకేషన్తో వచ్చారా, వితౌట్ ఎడ్యుకేషన్ వచ్చారా? ఎడ్యుకేషనే. ఇప్పుడు నీతో పాటు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు అక్కడ ఉండిపోయారు కదా. సింపుల్ లాజిక్ కదా. రేపు నువ్వు అమెరికా కూడా వెళ్ళిపోతావు. అంటే ఎడ్యుకేషన్ ఉంటే ఎక్కడికైనా పోవచ్చు ప్రపంచంలోకి, ఏదైనా చేయొచ్చు మనం. ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ స్కిల్స్ వస్తాయి. సో ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్లో మనం సెట్ అయిపోతాం. ఎడ్యుకేషన్ ఇస్ ది ఇంపార్టెంట్. అది ఇవ్వడానికి అన్ని రిసోర్సెస్ మనకున్నవి. మన తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, దేశం మొత్తంలో కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి కూడా ది బెస్ట్ ఎడ్యుకేషన్ వీ కెన్ గివ్. కానీ బట్ అందరు పాలకులు కూడా ఈ దేశంలో రూల్ చేసే ఒక పర్టికులర్ కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇది ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నారు. దట్స్ ద ఇష్యూ. సింపుల్ లాజిక్. సార్ ఇప్పుడు మీ సోషల్ డెమోక్రటిక్ ఫోరంలో యంగర్ జనరేషన్స్ ఏ రోల్ ప్లే చేస్తున్నారు సార్? వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది? నో సోషల్ డెమోక్రటిక్ ఫోరం ఈజ్ నాట్ ఏ కైండ్ ఆఫ్ పార్టీ కాదు, బట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా. ఒక వాయిస్ రేజ్ చేయడానికి ఒక ప్రెషర్ గ్రూప్ లాగా ఫామ్ అయ్యాం. కొంతమంది ప్రొఫెసర్లమి, డాక్టర్లమి, సో సోషల్ యాక్టివిస్ట్లమి, నాలాంటి వాళ్ళు అందరం కలిసి. యంగర్ జనరేషన్ లేరా సార్ అందులో? యంగర్ జనరేషన్ ఉన్నారు, ఇష్యూ ఇస్ నాట్ దట్, ఉన్నారు. కానీ బట్ వీ డోంట్ వాంట్ ఎక్స్పాండ్ జస్ట్ లైక్ దట్. మాకు ఏదో ఓట్లు కావాలని కాదు కదా. మనకు కావాల్సింది ఏంటంటే కొంచెం ఒక బ్రెయినీ పీపుల్ కావాలి. సో దట్ వీ కెన్
సో మా దగ్గర అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ ఉన్నారు, ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ ఉన్నారు, హెల్త్ ఎక్స్పర్ట్ ఉన్నారు, అంటే ఈ గ్రూప్లో. సో వీ కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ వీ క్వశ్చన్ ది గవర్నమెంట్స్. ఓకే. సో ఎస్డిఎఫ్ అనేది ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ. ఎస్డిఎఫ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ప్రెజర్ గ్రూప్. సో ఒక అనాలిసిస్ చేసి, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో దిస్ కైండ్ ఆఫ్ సివిల్ సొసైటీ నెట్వర్క్ అనేది చాలా రోల్ ప్లే చేసింది, బ్రహ్మాండమైన రోల్ ప్లే చేసింది. సో హౌ బీజేపీ హాస్ డన్ డ్యామేజ్ టు ది కర్ణాటక అనేది వాళ్ళు మూలకి వెళ్ళి చెప్పారు వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు. అందుకని అక్కడ చాలా మార్పు వచ్చింది టక్కన. సో అట్లా ఈ క్వశ్చన్ ఇప్పుడు ఈవెన్ అమెరికాలో కానీ యూరోప్లో కానీ సో ఇలాంటివి ప్రెషర్ గ్రూప్స్ ఉంటాయి అక్కడ. సో వీళ్ళు అనాలిసిస్ చేస్తారు, విశ్లేషించి ఇష్యూస్ని సో ప్రజలు చెప్తారు. సో లేకపోతే ఏంటంటే ఇప్పుడు మా కేసీఆర్ లాగా మసిపూసి మారడికాయ చేస్తారు, అన్ని అబద్ధాలే. సో ఇవి ఇంత అబద్ధం ఆడుతున్నారు అంటే చాలామంది చిన్న అబద్ధాలు అనుకుంటారు, ఇంత పెద్ద అబద్ధాలు ఆడుతున్నారు అందుకే మనకి ఎంప్లాయ్మెంట్ లేదు, ఇంత పెద్ద అబద్ధాలు ఆడుతున్నారు, ఇంత అవినీతి చేస్తున్నారు కాబట్టే మనకి స్కూల్స్ బాగలేవు, మన హాస్పిటల్స్ బాగలేవు అని చెప్పాలి. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ ఫిగర్స్ అన్ని కూడా చెప్పాలి అందరికీ. హౌ అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మనకి ఎందుకు యూరోపియన్ స్కూల్స్ లేవంటే అందరూ ఏమనుకుంటారు అవి ధనవంత దేశాలు సార్, లేదా అక్కడ పాపులేషన్ తక్కువ ఉంది సార్ అంటారు. అందుకే నేను ఫిగర్స్తో చెప్తున్నాను. నేను నాకు 3,000 ఒకటి స్కూల్ కట్టొచ్చు, దానికి నాకు 50,000 కోట్లు కావాలి. 50,000 కోట్లని సంవత్సరానికి 10,000 కోట్లు పెడితే 5 సంవత్సరాల్లో నీకు మొత్తం చేంజ్ అయిపోతుంది, ఎడ్యుకేషన్ సినారీ చేంజ్ అయిపోతుంది. సో దట్ ఇస్ ద ఫండమెంటల్ నీడ్ ఫర్ ది సొసైటీ కదా. సింపుల్ కదా. అట్లా సింపుల్ చెప్పగలిగితే ప్రజలకు అర్థమైంది, ఓహో ఇంత మోసం ఉందా అని. సార్ ఎడ్యుకేషన్ ఇచ్చిన, ఎడ్యుకేషన్ ప్రాపర్గా ప్రొవైడ్ చేసిన మన ఆంధ్రాలో తీసుకుంటే విజయవాడ, గుంటూరు ఇటుపక్క జిల్లాల్లో ఎడ్యుకేటెడ్ పీపుల్, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా క్యాస్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి క్యాస్ట్ బేస్డ్ గ్రూప్స్ ఫామ్ చేసి క్యాస్ట్ బేస్డ్ ఓట్స్ కూడా ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్ ప్యారల్గా నడుస్తుంది, దాంతోపాటు సేమ్ క్యాస్టిజం కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా సార్. అలాంటి సిచ్యువేషన్ ఏం చెప్తారు సార్? అంటే మన దేశంలో ఎడ్యుకేషన్కి క్యాస్ట్కి సంబంధం లేదు. ఎందుకంటే ది బెస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ నౌ లివింగ్ ఇన్ యూఎస్ఏ అండ్ ది రీసెంట్లీ లాస్ట్ వీక్ కాలిఫోర్నియా గవర్నమెంట్ దే డిస్కస్ అబౌట్ ది క్యాస్టిజం ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ పీపుల్ అండ్ దే హ్యావ్ బ్యాన్డ్ క్యాస్టిజం. ఓకే. సో మన కాన్స్టిట్యూషన్లో చెప్పినట్టుగా అక్కడ కూడా ఈ క్యాస్ట్ బేసిస్ మీద డిస్క్రిమినేషన్ చేస్తే శిక్షార్హులు వాళ్ళు. నోరు మూసుకొని కూర్చుంటారు మన ఇండియన్స్ అందరూ కూడా. అంటే ఈ క్యాస్ట్ అనేది మన డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2000 years కదా. సో ఈ డిఎన్ఏ వెళ్ళిపోయి వాళ్ళకి క్యాస్ట్ పిచ్చి బాగా ముదిరిపోయింది మన దేశంలో. అందుకనే మన విజయవాడలో టు బి ఫ్రాంక్ మేము చదివే కాలేజీ రోజులలో ఇప్పుడు కూడా అట్లాగే ఉంటుంది. సో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వెళ్తే మనకి ఎలా గ్రూప్స్ పనిచేసాయో మనకు తెలుసు. సో కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎట్లా పనిచేసాయో మనకు తెలుసు కదా, చాలా క్లియర్. సో కొట్టుకునేంత వరకు వస్తుంటారు వీళ్ళందరూ కూడా. అంటే ఆ క్యాస్ట్ అంటే ఇదంతా కూడా ఎడ్యుకేషన్ లేకపోవడం అమ్మ. వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంది కదా సార్, అంటే ఏ ఎడ్యుకేషన్ లేదు. నేనేమంటున్నానంటే ఎడ్యుకేషన్ వస్తే ప్రాస్పార్టీ వస్తుంది. ప్రాస్పార్టీ వస్తే ఈ కొంచెం డైల్యూట్ కావడానికి అవకాశం ఉంటుంది, కొంచెం డైల్యూట్ అవుతుంది, ఎక్కువ పోదు. కానీ కొంతమేరకి టువర్డ్స్ ఇన్ ద డైరెక్షన్లో ఉంటాం, అంటే డైల్యూట్ అయ్యే డైరెక్షన్లో ఉంటాము. ఇప్పుడు ఎట్లా ఉందంటే బికాజ్ ఇప్పుడు అక్కడ మీకు ఏమవుతుందంటమ్మా, ఇప్పుడు మనకి రిజర్వేషన్స్ ద్వారా వచ్చే బీసీలు ఎస్సీలు ఉంటారు ఆంధ్రలో కానీ తెలంగాణ, ఇక్కడ ఎస్పెషల్ క్యాస్టిజం ఎక్కువ ఆంధ్రలో ఉంటుంది. ఇక్కడ కూడా వచ్చేసింది బాగా. సో ఇప్పుడు మీకు అక్కడ ఏమవుతుందంటే సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు డొనేషన్తో వస్తారు లేకపోతే మెరిట్తో వస్తారు, వాట్ ఎవర్. ఎందుకంటే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది కాబట్టి వచ్చింది. ఈ కింద నుంచి రిజర్వేషన్ నుంచి గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళు అక్కడికి వస్తారు. సో వీళ్ళిద్దరికి పడదు, కుక్కకు పిల్లికి ఉన్నటువంటి అది ఉంటుంది అనమాట. సో అది అట్లా బిల్డ్ అయింది అది సొసైటీలో. సో దాన్ని తీయాలి ఫస్ట్. దాన్ని తీయాలంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. నేను చెప్పేది అదే. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో చదివి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివి, సో అలాంటి స్కూల్ పిల్లలు అట్లా చదివించుకున్న స్కూల్ పిల్లలు ఎక్కడో లోపల గన్నవరం దగ్గర ఎక్కడో లేవు, గన్నవరం ఎందుకు ఇంకా పాడు ఏరియాలో ఒక గవర్నమెంట్ పిచ్చి స్కూల్లో ఒకటే రూమ్లో 5 తరగతులు ఉండి 5 తరగతులకు ఒకటే టీచర్ ఉండి అక్కడి నుంచి వచ్చినటువంటి ఎడ్యుకేషన్ పిల్లలకి ఇద్దరికి నువ్వు ఎంసెట్ సేమ్ పెడితే ఎంత అన్యాయం అది. అందుకే రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది. నేనేమంటున్నాను అంటే అందరికీ ఒకటి జిల్లాంటి స్కూల్ కట్టించేసాయి. సో నువ్వు పాడేరులో కూడా చింతపల్లిలో కూడా ఒకటి జిల్లాంటి స్కూల్ కట్టు. సో ఇక్కడ కూడా ఆసిఫాబాద్లో కూడా ఒకటి స్కూల్ కట్టు, తిరియానీలో కూడా ఒకటి స్కూల్ కట్టి నువ్వు టీచర్లు అందరికీ మానిటరింగ్ చేసి అందరికీ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇవ్వు. అప్పుడు రిజర్వేషన్ తీసేసినా పర్లేదు, చక్కగా అందరూ కూడా ఈక్వల్గా. ఇప్పుడు నువ్వు ఒకరిని ఇక్కడ నిలబెట్టి ఇంకోని ఇక్కడ నిలబెట్టి ఇద్దరిని పోటీ పడమంటే ఎట్లా? తప్పు కదా అది. సో దట్ ఇస్ అ ప్రాబ్లం. అంటే క్యాస్టిజానికి అది కూడా ఒక రీజన్ అనమాట నేను చెప్పేది. సో అందరికీ ఈక్వల్ ఎడ్యుకేషన్ చెప్పి రిజర్వేషన్స్ ఉండవు. రిజర్వేషన్స్ మూలానే ఇంకా వీళ్ళందరికీ కోపం, ఓసలకేమో మొత్తం మెరిట్ ఉండాలనుకుంటారు. అప్పుడు ఏమవుతారు, ఓన్లీ 5% పాపులేషనే మొత్తం కాలేజీలో నిండిపోతాయి. ఈ 95% పాపులేషన్కి ఏమీ రాదు, వీడు నక్సలైట్ అయిపోతాడు, అయిపోయి వాళ్ళని కూడా చంపేస్తాడు.
అంత మొత్తం కాన్ఫ్లిక్ట్ సివిల్ వార్ వచ్చేస్తుంది, దారుణంగా వచ్చేస్తుంది పరిస్థితి. అందుకనే రిజర్వేషన్స్ ఉండాల్సిందే టిల్ దిస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆర్ క్రియేటెడ్. ఓకే సార్, మీరు ఇప్పుడు చెప్తున్న ఓక్రిడ్జ్ లాంటి స్కూల్స్ చిన్న గ్రామ ప్రాంతాల్లో కూడా కట్టించడం వల్ల అంటే ఇప్పుడు జనరేషన్ ఓకే ఇప్పుడు జాయిన్ చేస్తున్నారు, పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు, కానీ వాళ్ళ జస్ట్ జనరేషన్ వాళ్ళ అమ్మా నాన్న జనరేషన్ తీసుకున్నా వాళ్ళకి అవేం లేదు కాబట్టి వాళ్ళు యూటిలైజ్ చేసుకోగలరా? మనం ప్రొవైడ్ చేయడం సరే, వాళ్ళు అసలు యూటిలైజ్ చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపించి. ఇప్పుడు మీరు నాకు ఇందాక చెప్పారు యూరోప్ వెళ్ళానని. యూరోప్లో పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారు? స్కూల్ అంటే ఇంటి నుంచి పంపించే వరకు స్కూల్కి వెళ్ళారు. పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారు? జనరల్గా పేరెంట్స్ కాదు. పిల్లల బాధ్యత ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుంది. ఉదాహరణకి మీ పాపని తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపించకపోతే దే విల్ బి పనిష్డ్. ఓకే, అన్న నువ్వు పాపని ఏమైనా డిస్క్రిమినేషన్ చేసి పాపని కొడితే దే విల్ జస్ట్ టేక్ అవే, పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు గవర్నమెంట్. అంటే దాని అర్థం ఏంటి? ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నౌ ప్రైమర్లీ టేకెన్ బై గవర్నమెంట్. ఓకే, అట్లా ఇప్పుడు వెరీ సింపుల్ అమ్మా. ఇప్పుడు పిల్లలు పంపించకపోతే సో ఫోర్స్లీ విల్ గెట్ ది చిల్డ్రన్ టు ది స్కూల్ బికాస్ ది పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఆర్ పేరెంట్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. కాబట్టి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇప్పుడు చైనాలో కూడా అంతే కదా, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది కదా. అక్కడ మీకు డ్రాప్ అవుట్స్ అనేది లేదు కదా. ఇప్పుడు అక్కడ 2% పావర్టీ. ఇట్స్ హౌ మనము ఇద్దరం బ్రదర్స్ లాగా ఒకటేసారి డెవలప్ అయినాం కదా, ఒకటేసారి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది కదా. సో మనకంటే లేట్గా డెవలప్మెంట్ అయినటువంటి సింగపూర్ లాంటిది. సింగపూర్లో మంచినీళ్ళు కూడా దొరకవు, సింగపూర్లో భూమి లేదు, సింగపూర్లో మినరల్స్ లేవు, ఏమీ లేదు. ఒక ఎడ్యుకేషన్ మీదనే నౌ దే హ్యావ్ రీచ్ టు ది సెకండ్ ది రిచెస్ట్ కంట్రీ ఆఫ్ ది వరల్డ్. ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ సెకండ్ రిచెస్ట్ వాళ్ళు. ఎట్లా? హౌ దే డిడ్? ఇట్స్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అట్లా. సో నేనేమంటున్నా అంటే ఒకసారి ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి గ్రామాలలో. నువ్వు సింపుల్గా నేనేం చెప్తున్నా అంటే ఓక్రిడ్జ్ లాంటి స్కూళ్ళు కట్టించేసేసి సో బస్సెస్ పెట్టాలి. నేను మొత్తం ఎస్టిమేట్ చేశాను, ఒక మండలంలో ఒక 100 బస్సులు పెట్టేస్తే సో మొత్తం అందరు కూడా కనెక్ట్ అయిపోతారు స్కూల్కి. సింపుల్. సో నీకు ఆ వాతావరణం ఏర్పడితే ఎవరన్నా కానీ తల్లిదండ్రులు పంపకుండా ఉంటారా? ఎంత పెద్ద, ఎందుకంటే పేదలకి ఇంకెక్కువ అవసరం. ఎట్లా తెలుసా? వాళ్ళకి చదువు కంటే ఎక్కువ కూడా ఈ పిల్లల్ని చూసుకునే వాళ్ళు సంథింగ్ ఈ 8 గంటలు 9 గంటలు 10 గంటలు ఎవరన్నా బయటికి వెళ్ళిపోయి చూసుకోగలిగితే దే కెన్ గో టు వర్క్. సో దాని గురించి అని పంపుతారు. దట్స్ వాట్. సో నువ్వు ఆ పర్టికులర్ స్కూళ్ళల్లో ఇప్పుడు మనం ఎట్లా ఇస్తున్నామో స్పోర్ట్స్ ఉండాలి, గేమ్స్ ఉండాలి, సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, సో డిబేట్స్ చేసగలిగే ఎన్విరాన్మెంట్ ఉండాలి, సో లైబ్రరీస్ ఉండాలి, ఒక నాలెడ్జ్ విజ్ఞాన కేంద్రం లాగా ఉండాలి కదా. అది ఈరోజు మన స్కూల్ చూడండి ఎట్లుంటాయో. ఇంత అన్యాయం ఏంటమ్మా, ఇంత అన్యాయం ఏంటి? సో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దోస్ చిల్డ్రన్ టు కంపీట్ విత్ ది అర్బన్ చిల్డ్రన్ కదా? దట్స్ ప్రాబ్లం. సార్ ఇది ఐఎమ్ నాట్ షూర్ ఇది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కదా, బట్ ఐ గాట్ దిస్ ఫ్రమ్ నెట్. మీరు కూడా వైల్ యువర్ రిటైర్మెంట్ యూ ఫేస్డ్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అని ఉంది. అండ్ వైల్ యువర్ రిటైర్మెంట్ వాలంటరీ రిటైర్మెంట్ అప్పుడు మీరు యూ డిడ్ంట్ గేవ్ ఎనీ ఎగ్జాక్ట్ రీజన్, బట్ ఇండైరెక్ట్లీ ఇట్ వాస్ టోల్డ్ దట్ యూ ఫేస్ దిస్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అని. ఇస్ దట్ ట్రూ సార్? నేను రెండు చెప్పాను అప్పుడు రిటైర్మెంట్ అప్పుడు. ఒకటేమో డిస్క్రిమినేషన్ చేస్తున్నారు గవర్నమెంట్ అని చెప్పాను, రెండోదేమో ఈ స్కూల్స్ వీటి మీద ఫోకస్ చేయడం లేదు, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఫోకస్ చేయడం లేదు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పాను. రెండు చెప్పాను. అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటాము అప్పుడు సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ నేను మళ్ళీ వస్తాను. డైరెక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఖాళీగా ఉంటుంది. జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు పోవడానికి ఇష్టపడరు స్కూల్ ఎడ్యుకేషన్కి, ఎందుకంటే అక్కడ అదే అంటే సంభవం నేను మాట్లాడను కానీ. సో అది దర్ ఇస్ నాట్ ఏ సార్ట్ ఆఫ్టర్ పోస్ట్ ఫర్ అన్ ఐఏఎస్. ఖాళీగా ఉంటే పోయి గవర్నమెంట్ అడిగాను, నాకు ఇంట్రెస్ట్ ఎడ్యుకేషను, సో నన్ను ఖాళీ ఎందుకు పెడుతున్నారు మీరు, అది ఇస్తే నేను చేస్తాను కదా మీకు మంచి పేరు తీసుకొస్తాను గవర్నమెంట్కి అని. పోయి కడియం శ్రీహరిని అడిగాను, చీఫ్ సెక్రటరీ అడిగాను, అందరినీ ఇవ్వలేదు. ఖాళీగా పెట్టారు కూడా, ఇవ్వలేదు. అంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెన్స్ ఏంటనేది అప్పటికి మనం చూస్తే ₹1 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బుల్ని కూడా వాళ్ళు ఖర్చు పెట్టాలి. సో ఎందుకంటే 40% వీళ్ళు షేర్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు 60% ఇస్తారు, 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని కూడా ఖర్చు పెట్టకుండా స్కూల్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడం లేదు. సో నేను మాట్లాడాల్సిన ఎవరు మాట్లాడరు అన్నీ కూడా. సో అందుకనే దెన్ ఐ థాట్ దట్ ఐ షుడ్ స్పీక్. సెకండ్ థింగ్ ఏంటంటే డిస్క్రిమినేషన్. అంటే చాలా క్లియర్గా ఎస్సీ ఎస్టీస్ని, టు బి ఫ్రాంక్ ఎస్సీ ఎస్టీ బీసీలని నేను చాలా క్లియర్గా ఐఏఎస్ ఆఫీసర్స్ మా బుక్ ఉంటుంది, బ్లూ బుక్ అని, అందరివి ఉంటాయి, అందరివి ఆఫీసర్స్ లిస్ట్ ఉంటుందన్నమాట. ఒకసారి ఎందుకో అన్నీ స్టడీ చేశాను. సిస్టమేటిక్గా ఎస్సీ ఎస్టీ బీసీ ఆఫీసర్ని కలెక్టర్స్ ఇవ్వకుండా మిగతా అందరికీ కలెక్టర్స్ ఇచ్చేశారు. ఇప్పుడు ఒక బ్యాచ్ ఉంటుందమ్మా, ఉదాహరణకి 2005 బ్యాచ్ 4 బ్యాచ్ ఉంది. ఈ 2004 బ్యాచ్ మీరు లిస్ట్ తీసుకుంటే సో మీరు పోస్టింగ్స్ని క్లియర్గా చేస్తే
క్లియర్గా ఎస్సీ ఎస్టీ బీసీలో డిస్ట్రిబ్యూట్ చేశాడు మనోడు ముఖ్యమంత్రి గారు. సో అది ఎందుకంటే అది పొలిటికల్ రీజన్స్ అని నాకు తర్వాత తెలిసింది చాలా బ్యాక్. ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తారేమో, మరి ఏంటో వీళ్ళకి పేరు రాకుండా ఉండాలనో ఏంటో మనకు తెలియదు కదా మనకి. సో ఈ పర్పస్ఫుల్లీ ఇప్పుడు బుర్రా వెంకటేశ్వర అని ఒక బీసీ ఐఏఎస్ ఆఫీసర్ ఉంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్. సో ఈజ్ తెలంగాణ, స్ట్రాంగ్ తెలంగాణ, చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి జనగాం ప్రాంతంలో వచ్చాడు. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకి సైడ్ ల్యాండ్, హీ వాజ్ టోటల్లీ సైడ్ ల్యాండ్. నాట్ ఓన్లీ తెలంగాణ పీపుల్, ఈవెన్ ది బెస్ట్ బ్రెయిన్స్ కమిటెడ్ పీపుల్ని కూడా పక్కన పెట్టేశారు కావాలని. సో అంటే ఇట్లా క్లియర్ కట్గా క్యాస్ట్ బేస్డ్గా ఇది చాలా క్లియర్ కనపడింది. మైనార్టీస్ని సో వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేశారు కలెక్టర్స్ పోస్ట్ ఇవ్వకుండా. సో కలెక్టర్స్ పోస్ట్ కాదు, చాలా చెత్త పోస్టులు. ఇప్పుడు మీరు ఈరోజు జాగ్రత్తగా మీరు లిస్ట్ తీస్తే సెక్రటరియేట్లో సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ పక్కన పెడితే కింద ఉంటాయమ్మ డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ. ఇవన్నీ ఐఏఎస్ పోస్టులు కాదు, ఇవన్నీ సెక్రటరీ సర్వీసెస్ తీసుకునేవి. కానీ ఇదంతా ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ లిస్ట్ తీయండి మీరు, తీస్తే మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు. అది దట్ ఈస్ అ డిస్క్రిమినేషన్, దట్స్ వాట్ ఐ ఫౌండ్. సో అదర్వైజ్ నన్ను కూడా పక్కన పెట్టాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, అరే ఐఎమ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్. సో నేను 6 కంట్రీస్లో నేను కన్సల్టెంట్గా పనిచేశాను, వరల్డ్ బ్యాంక్లో పనిచేశాను, యుఎన్లో పనిచేశాను. అండ్ ఎవ్రీబడి నోస్ అబౌట్ మై వర్క్, వాట్ ఐ డిడ్ యాజ్ ఎ డైరెక్టర్ MGNRS, వాట్ ఐ డిడ్. 1 కోటి మందికి ఉపాధి కల్పించాం మేము. వెన్ ఐ వాజ్ డైరెక్టర్ MGNRS ఉపాధి హామీ పథకంలో. సో అట్లాగే వెన్ నేను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీలో మూడు సార్లు పనిచేశాను. స్టార్టింగ్లో మేము దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఫౌండర్ని నేను. సో అప్పుడు మేము 1 కోటి మంది మహిళల్ని సో స్వయం సహాయక బృందాలుగా చేయగలిగాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇట్లా తీసుకుంటే ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ఇంత ఉన్నప్పుడు హౌ కెన్ యూ జస్ట్ తీసిపోయి అట్లా ఒక 5 పైసలు లేని బడ్జెట్ లేని పెట్టేసేసి ఒక రూమ్ కూడా లేదు, కార్ లేని పోస్ట్ ఎట్లా పెడతావు? అంత తప్ప ఏం చేసాం? కరప్షనా? నీల్ కరప్షన్. సో నాన్ సెన్స్ లేదా? నో నాన్ సెన్స్ కదా, ఎందుకు? వై అట్లా? సో నేను ఒక్కనే కాదు, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ని అట్లా చేశాడు కాబట్టి దెన్ ఐ థాట్ ఐ థింక్ సంథింగ్ ఇస్ రాంగ్. సరే, మీరు మీ పొజిషన్లో ఉంటూ క్వశ్చన్ చేయడం అనేది మీరు ఇబ్బందిగా ఫీల్ అయ్యి డిడ్ యూ వెయిట్ ఫర్ యువర్ టెన్యూర్ టు ఎండ్ టు క్వశ్చన్ గవర్నమెంట్? నో, నేను సర్వీస్లో ఉన్నప్పుడు కూడా క్వశ్చన్ చేశాను కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం చెత్త ప్రాజెక్ట్ అప్పుడే చెప్పాను, బికాజ్ ఐఎమ్ ఇంజనీర్. సో నేను అక్కడ DPR స్టడీ చేశాను, బికాజ్ దట్ వాజ్ ఇన్ మై డిస్ట్రిక్ట్. కాళేశ్వరం నేను భూపాలపల్లి కలెక్టర్ ఉన్నప్పుడు, అది మా జిల్లాలో ఉంది కదా. సో అది ఎందుకంటే అమ్మ ప్రపంచంలో ఎక్కడ కూడా 3 సార్లు ఎత్తిపోసి చేయరమ్మా, దట్ ఈస్ నాట్ సస్టైనబుల్ వే ఆఫ్ డూయింగ్ ఇరిగేషన్. సో 3 సార్లు ఎత్తిపోస్తాడన్నా, దానికి కరెంట్ ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు లాస్ట్కి ఏమైంది ఇప్పుడు? సో ఒక ఎకరానికి నీళ్లు పారించాలి అంటే నువ్వు 50,000 రూపాయలు కరెంట్ బిల్ కట్టాలి. ఎంత స్టూపిడిటీ అది. సో ప్లస్ నీ ఇనిషియల్ కాస్ట్ కూడా, ఉదాహరణకి ఇంతకుముందు నాగార్జున సాగర్ కట్టాము మనము ఫర్ ఎగ్జాంపుల్. సో దాని యొక్క కాస్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని కాస్టింగ్ తీస్తే నీకు 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే నేను ఇన్ఫ్లేషన్ పక్కన పెడితే, అప్పుడు రూపాయి ఇప్పుడు రూపాయి వాల్యూ పక్కన పెడితే, ఆ రూపాయి వాల్యూను మనము క్యాలిబ్రేట్ చేస్తే సేమ్గా చేస్తే మీకు ఇన్వెస్ట్మెంట్ చూస్తే, సో అప్పుడు మనకి 1x ఖర్చు పెడితే ఇప్పుడు 100x ఖర్చు పెట్టాడు దీని మీద. అర్థమైంది కదా మీకు? అంటే అంత స్టూపిడ్ ప్రాజెక్ట్, అది చెత్త ప్రాజెక్టు. ఇప్పుడు గ్యారెంటీగా దాన్ని క్లోజ్ చేయాల్సిందే ఇప్పుడు కూడా, లేకపోతే ఎందుకు అవుతుంది? ఇప్పుడు కామన్ సెన్స్ చెప్తే, ఇప్పుడు ఉదాహరణకి నీళ్ళు ఉన్నాయమ్మా, ఈ వాటర్ బాటిల్ ఉంది, ఎందుకు కాస్ట్ అవుతుంది? 10 రూపాయలు అవుతుంది. దీన్ని 100 రూపాయలు కొంటావా కదా? సో 12 రూపాయలు కొంటే 2 రూపాయలు కరప్షన్ అనుకోవచ్చు, పర్లేదు. కానీ నువ్వు 100 రూపాయలు పెట్టి నువ్వు నీళ్ళని ప్రొడ్యూస్ చేసావా అంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సార్, బ్యూరోక్రాట్స్ గవర్నమెంట్లోకి వస్తే డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎంతవరకు సాల్వ్ అవుతాయి అనుకుంటున్నారు సార్? అది చాలామంది అనుకుంటారు బ్యూరోక్రాట్స్ అందరూ కూడా చాలా గొప్ప మనుషులని, ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, వ్యాస్ట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఉంటారు కాబట్టి. చాలా తప్పు. ఆల్ బ్యూరోక్రాట్స్ ఆర్ నాట్ పొలిటీషియన్స్, కెనాట్ బి పొలిటీషియన్స్. పొలిటీషియన్ అనేది క్యారెక్టరిస్టిక్స్, దాని కాంపిటెన్సీస్ వేరే. బ్యూరోక్రాట్గా ఉండే ఐఏఎస్ ఆఫీసర్కి దాని కాంపిటెన్సీస్ వేరే. ఈ 2 మ్యాచ్ కావు అసలు. ఫస్ట్ థింగ్, నాలెడ్జ్ ఈజ్ నాట్ సఫిషియెంట్ టు బి పొలిటీషియన్. పొలిటీషియన్స్ నాలెడ్జ్ లేదని చాలామంది అనుకుంటారు కదా, కానీ పొలిటీషియన్స్కి చాలా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి. నాలెడ్జ్ ప్లస్ ఉంటుంది వాళ్ళకి. సో ప్లస్ కాంపిటెన్సీ ఉంటుంది వాళ్ళకి. సో ఇష్యూ ఏంటంటే, ఎవరు అన్నారు అసలు మొత్తం రాజకీయ నాయకులు మనకి ఎందుకు సార్, పార్లమెంట్ ఎందుకు, అసెంబ్లీ ఎందుకు, జస్ట్ ఇట్లాగే రిక్రూట్మెంట్ చేసి వాళ్ళకి అప్పచెప్దామని. చాలా డేంజరస్. ఎందుకు డేంజరస్ అంటే చెప్పమ్మ, మా ఐఏఎస్ ఆఫీసర్లలో చాలామంది లగ్జరీస్గా లైఫ్ లీడ్ చేస్తారు. అసలు ప్రజల గురించి ఏం తెలియనేది లేదు. వాడు ఒక్కసారి నేను ఐఏఎస్ అయిపోయాను అంతే, దట్స్ మై ప్రివిలేజ్. సో ఇప్పుడు ప్రజెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్ మోర్ దాన్ 50% ఐఏఎస్ ఆఫీసర్స్ రిలాక్స్ అయిపోయి వాళ్ళు దాన్ని ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు. ఎట్లయితే పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎట్లయితే రాజకీయాలను బిజినెస్ చేస్తున్నారో, ఇప్పుడు ఐఏఎస్ను కూడా బిజినెస్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతుంది.
పెరుగుతుంది బాగా. మేము చాలా కష్టపడి వచ్చినాము. సో అందుకని మా కొలీగ్స్ అక్కడ ₹1,00,00,000 సాలరీ తీసుకుంటున్నారు. సో అందుకని మేము ఇక్కడ సంపాదించుకోవాలి అని చెప్పేసి మొదలుపెట్టేశారు. కొత్త కలెక్టర్ అమ్మా, 4-5 సంవత్సరాలు అయింది ఇప్పుడు. నేను విన్నాను ఆ కలెక్టర్ ఆల్రెడీ 2 కోట్లు పెట్టేసేసి జూబ్లీ హిల్స్లో ఒక అపార్ట్మెంట్ కొనేశాడు. నా కొలివి ఐఏఎస్ ఒక ఆయన ఉన్నాడు పాపం, ఆయన ఇప్పుడు కళ్ళు తెరిచాడు. ఆయనకు ఒక అపార్ట్మెంట్ ఉంది హైదరాబాద్లో, ఒక ఇల్లు లేదు. ఇప్పుడు కళ్ళు తెరిచాడు ఆయన 30 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఆయన గురించి మేము అపార్ట్మెంట్స్ తిరుగుతుంటే ఇప్పుడు మేము వీ కెనాట్ అఫోర్డ్ దట్. లక్కీగా నేను అప్పుడు యునైటెడ్ నేషన్స్లో పనిచేసేటప్పుడు నా శాలరీ ఎక్కువ ఉండే కాబట్టి అప్పుడు నేను కొనుక్కున్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఇల్లు దొరికింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీకు నిజాయితీ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఎవరు కూడా కనీసం ఒక అపార్ట్మెంట్ కూడా కొనుక్కోలేరు హైదరాబాద్లో. ఐమ్ టెల్లింగ్ యూ. పాతకాలంలో వాళ్ళకి ఇండ్లు ఇచ్చేవాళ్ళు, పాతకాలంలో వాళ్ళకి జాగిస్తే లోన్ తీసుకొని కట్టుకునేవాళ్ళు ప్రశాసన్ నగర్లో. సో ప్రశాసన్ నగర్లో ఉన్న చాలా మంది సిన్సియర్ ఆఫీసర్లు, ఆనెస్ట్ ఆఫీసర్లు కూడా ఇల్లు కట్టుకోగలిగారంటే అప్పుడు భూమి ఇచ్చారు ఫ్రీగా నామినల్ కాస్ట్లో. తర్వాత మనకి 20 లక్షల వరకు లోన్ ఇచ్చారు మన బ్యాంకులు, అందుకే కట్టుకోగలిగారు. ఈరోజు మన కొప్పుల రాజు గారు కానీ, సుజాతారావు గారు కానీ చాలామంది ఉన్నారు అక్కడ ప్రశాసన్ నగర్లో. ఇప్పుడు అది లేదు, అపార్ట్మెంట్ కూడా కొనుక్కోలేము నిశ్చితంతో డిపెండ్ అయితే. సో 2 తప్పులు ఉన్నాయి ఇక్కడ. సో గవర్నమెంట్ ఎలాంటివి కూడా ఎస్పెషల్లీ కనీసం ఆల్ ఇండియా సర్వీసెస్ కన్నా కానీ వాళ్ళకి లైఫ్లో అంటే నాకు ఉదాహరణకి హెల్త్కి ఏం ప్రాబ్లం లేదు. నేను చచ్చిపోయేంత వరకు, నేను చచ్చిపోయినా నా భార్యకు కూడా నాకు హెల్త్ వరకు ప్రాబ్లం లేదు, పెన్షన్ కూడా వస్తుంది, నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు నాకు ప్రజెంట్ ఐఏఎస్ ఆఫీసర్కి ఇల్లు ఈజ్ ద ప్రాబ్లం. సో గవర్నమెంట్ అలాంటి ఒకటి చెప్పాలి, కనీసం ఒక అపార్ట్మెంట్ కట్టేసి గవర్నమెంట్ వాళ్ళకి కాస్ట్ బేసిస్ మీద ఇవ్వాలి. సో లాంగ్ టర్మ్ అది ఇస్తే ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది కరప్షన్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది. కానీ బట్ కరప్షన్ అనేది అదర్వైజ్ ఆల్సో చేస్తారు, వాళ్ళు కూడా చేస్తారు, మళ్ళీ చేస్తారు. కానీ కనీసం ఒక 50% మంది మనం కాపాడుకోవచ్చు. సో నేనేమంటున్నానంటే ఈ బ్యూరోక్రాట్స్ అనే వాళ్ళకి పొలిటికల్గా పనికిరారు వాళ్ళు. అస్సలు పొలిటికల్గా మారే బ్యూరోక్రాట్స్ మారితే మారొచ్చు కాక ఒకరు ఇద్దరు, కానీ బట్ జనరల్గా ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ వే. ఎందుకంటే వీళ్ళ కాంపిటెన్సీస్, తెలుగులో కాంపిటెన్సీ ఏమంటున్నారో తెలియదు కానీ కాంపిటెన్సీస్ రిక్వైర్మెంట్ ఈస్ డిఫరెంట్ ఫర్ బోత్ దీస్ ప్రొఫెషన్స్. సార్ అయితే ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు 40 years ఆఫ్ వ్యాస్ట్ నాలెడ్జ్, వ్యాస్ట్ సర్వీస్ కూడా ఉంటుంది కదా సార్. వాళ్ళు ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళని మన గవర్నమెంట్ డెవలప్మెంట్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డెవలప్మెంట్కి వాడాలన్నా, లేకపోతే అంటే వాళ్ళ సర్వీస్ తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటే మన స్టేట్కి కానీ గవర్నమెంట్కి కానీ హెల్ప్ఫుల్ అవుతారంటే ఏం చెప్తారు సార్? అమ్మ ఇప్పుడు ఆఫీసర్స్లో 2 రకాలు ఉంటారమ్మా. ఒకరేమో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మై పొలిటికల్ బాస్, నేను ప్రజల గురించి ఆలోచించి ప్రజల గురించి పాలసీస్ చేస్తాను. ఇంకొకరేమో నా పొలిటికల్ బాస్కి తందాన్ని ఆడతాను, నాకు నాలెడ్జ్ని వాడను, నేను నా నాలెడ్జ్ని వాడి ఇది తప్పు ఇది ఓపెన్ చెప్పే ధైర్యం చేయను, నాకు ఎందుకులే, నేను చాలా ప్లీజ్ చేయాలి, నా పొలిటికల్ బాస్ని ప్లీజ్ చేయాలి, సంతోషపెట్టాలి అని తిక్క అడ్వైజ్ అని ఇస్తాడు, రాంగ్ అడ్వైజ్ కూడా ఇస్తాడు. ఎందుకంటే ఈ రాంగ్ అడ్వైజ్ ఇచ్చినా మనకి హ్యాపీ పొలిటిషియన్కి. సో ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా రిటైర్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని మీరు ఈ రెండింటిని మనం చూడగలగాలి, అంతే. ఈ 2 ఒకటి కాదు. సో అందుకనే మనం ఏ ఐఏఎస్ ఆఫీసర్ గురించి మాట్లాడుతున్నాం అనేది ఒక ఇష్యూ కదా. సో అది మనకు చాలా క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు బోల్డ్ మంది ఐఏఎస్ ఆఫీసర్లు మాకు ఏదైనా గవర్నర్ పోస్ట్ వస్తుంది, మాకు ఏదైనా ఎంపీ పోస్ట్ వస్తుంది, మాకు ఏదైనా నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతున్నారు కదా. అంతేగాని వాళ్ళు ఏదైనా మంచి చేద్దామని జాయిన్ అవుతున్నారా? పొలిటీషియన్స్ కూడా ఏం చేస్తారంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తే వాడికి కొంచెం పాజిటివ్ ఉంటుంది కాబట్టి ప్రజల మధ్యలో ఇప్పటికీ కూడా ఇంకా ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే కొంచెం ఇది ఉంది కాబట్టి, సో వీళ్ళకి మంచి వస్తుంది కాబట్టి, వర్చు వస్తుంది కాబట్టి వీళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు, అంటే మా దగ్గర మేధావులు ఉన్నారని చెప్పుకోవడానికి. కానీ బట్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ దో దే హ్యావ్ నాలెడ్జ్, అది ప్రజలకు ఉపయోగించారు అనేది తెలుసుకోవాలి మనం. మెజారిటీ పీపుల్ నౌ ప్రజెంట్ జనరేషన్లో. సో మా పాత జనరేషన్లో ఐఏఎస్ ఆఫీసర్ చాలా బాగుండేవాళ్ళు, చాలా 90% చాలా బాగుండేవాళ్ళు. ఇప్పుడు 90% బాగాలేరు టు బి ఫ్రాంక్. అదే చెప్తున్నాను, కొత్త పిల్లలు కూడా కరప్షన్ చేస్తున్నారు. ఇంకేం చెప్తాం వాళ్ళకి, అంటే వాళ్ళు కూడా మొత్తం ఆ కరప్ట్ పొలిటీషియన్స్తోని హ్యాండ్ ఇన్ గ్రూప్ అని చేస్తున్నారు. జిల్లాలో ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. సార్ మీరు ఇంత హానెస్ట్గా ఇంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నప్పుడు నార్మల్లీ సిన్సియర్ అండ్ హానెస్ట్ ఆఫీసర్స్కి ఊరికే వాళ్ళ పోస్టుల నుండి ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఉంటారు కదా సార్. బట్ మీ కేసులో చాలామంది ఆఫీసర్స్ మీరు కావాలని చెప్పి వాళ్ళకి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే యూజువల్ కంటే ఇది డిఫరెంట్గా అయింది కదా సార్ యూజువల్ కేసెస్. అంటే అమ్మ ఇప్పుడు అదే చెప్తున్నాను, మనకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం బిఫోర్ కేసీఆర్ ఆఫ్టర్ కేసీఆర్ చూడాలి దీన్ని. బిఫోర్ కేసీఆర్ అందరు ముఖ్యమంత్రులు కరప్షన్ చేశారు, ఎక్సెప్ట్ మేబీ దామోదరం సంజయ్ లాంటి చాలా పేద ముఖ్యమంత్రి తప్ప అందరూ కూడా కరప్షన్ చేశారు భయంకరంగానే, మంచిగా చేశారు. కానీ హానెస్ట్ కాంపిటెన్సీ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని చక్కగా ఉపయోగించుకున్నారు, ఎక్కడ ఉపయోగించుకున్నా అక్కడ ఉపయోగించుకున్నారు. ఇప్పుడు నేను డైరెక్టర్ ఉపాధి హామీ పథకంలో ఎంతమంది ముఖ్యమంత్రి మారారు, నేను ఫస్ట్ వచ్చినప్పుడు
అప్పుడే రాజశేఖర్ గారు వచ్చారు. సార్ రాజశేఖర్ గారు, దాని తర్వాత రోషయ్య గారు, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా. సో ఈ 3 అప్పుడు నేను 7 సంవత్సరాల ఉపాధి హామీ పథకం చేశాను నేను. సో నన్ను బికాజ్ ఐఎమ్ ఫిట్ ఫర్ దట్ అండ్ నేను చాలా హానెస్ట్గా చాలా కష్టపడేవాడిని బాగా భయంకరంగా. ఎందుకంటే మాకు ఇప్పుడు అది ఎట్లుంటుందంటే జనవరి నుంచి సంక్రాంతి నుంచి మళ్ళీ జూన్ వ్యవసాయ పనులు మొదలైనంత వరకు కూడా ఉపాధి హామీకి చాలా డిమాండ్ ఉంటుంది. నేను అప్పుడు ఇంకా నా కారు వేసుకొని రాష్ట్రంలో ఉన్న 1100 మండలాలు తిరిగేవాడిని. ఆ 4 నెలలు భయంకరంగా తిరిగేవాడిని. సో దట్ అందరికి ఇవ్వాలి, ఉపాధి ఇవ్వాలి, అందరికీ గ్రామాలకి డబ్బులు వెళ్ళాలి, వాళ్ళకి పేదరికం తగ్గాలి అండ్ కనీసం వాళ్ళు దే షుడ్ బి వెరీ కంఫర్టబుల్ అన్న రూరల్ ఎకానమీ స్ట్రెంత్ అవుతుంది ఇవన్నీ కూడా పెట్టుకొని. అందుకని నన్ను ఎవరు కూడా అసలు తీసేసే ఆలోచన కూడా చేసేవాళ్ళు కాదు. లాస్ట్లో నాకు మన వరల్డ్ బ్యాంక్ అసైన్మెంట్ వస్తే నేను ఇంక భయంకర రేంజెస్ వెళ్ళిపోయాను. రేంజెస్ అంటే ఇక లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయాను. నన్ను అప్పటికి వదిలిపెడతలేరు. నేను ఎందుకు వెళ్తున్నావు, వద్దు వెళ్ళకు అంటూ నాకు కోపం వచ్చింది. ఇన్ని సంవత్సరాలు చేయాలి, ఇన్ని సంవత్సరాలు చేస్తారా, చేస్తే కూడా బాగోదు, ఎక్కువ సంవత్సరాలు చేస్తే కూడా బాగోదు, ఇక్కడ ఏదో ఉంది నాకు అనుకుంటారు, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటారు. సో న్యాచురల్గా 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది మా గవర్నమెంట్ అసైన్మెంట్లో, మ్యాక్సిమం 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ చేస్తే డౌట్ చేస్తారు జనాలు, ఇది ఏదో ఉంది ఇంట్రెస్ట్ అనుకుంటారు. సో అందుకే నేను చాలా సంవత్సరాలు పీట్ చేస్తే వాళ్ళు నన్ను వదిలిపెట్టేవాళ్ళు కాదు. అంటే నేనేమంటున్నానంటే పొలిటీషియన్స్, చీఫ్ మినిస్టర్లు, సో అధికారులని ఒక కరెక్ట్ అధికారులు ఉండనుకో, వాళ్ళు ఎక్కడ ఉపయోగించుకుని అక్కడ ఉపయోగించుకుంటారు వాళ్ళకి డబ్బు వచ్చడానికి. ఒక హానెస్ట్ అధికారి, ఒక పర్టికులర్ ఎక్స్పర్టైజ్ ఉన్న అధికారిని అంటే అక్కడే ఉపయోగించుకుంటారు. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రికి ఉండాలి, ఆ లక్షణం ఉండాలి. సో మనకి చంద్రబాబు నాయుడుకు ఉంది, సో మన రాజశేఖర్ గారికి ఉంది, కిరణ్ కుమార్ రెడ్డికి ఉంది, రోజు అందరికీ ఉంది అదంతా కూడా అప్పట్లో. సో ఈవెన్ ఎన్టీ రామారావు గారికి ఉంది, అంతా ఉంది. బట్ ఇప్పుడు కేసీఆర్ ప్యూర్లీ పొలిటికల్ చూస్తాడు, ప్రతి ఒక్కటి ఫ్యూచర్ గురించి చూస్తాడు. ఇతను పెడితే మన ఇతను ఫ్యూచర్లో మనకు పొలిటికల్ అయిన ప్రాబ్లం వస్తుందా అంటే ఇలాంటివన్నీ చూస్తుంటాడు. దరిద్రంగా ఆలోచిస్తుంటాడు, చాలా దరిద్రంగా ఆలోచిస్తుంటాడు. సో దాని వలననే మనకి ఇప్పుడు కనపడేది అంతా కూడా. సో నాకెందుకు మంచి పోస్టులు వచ్చినవి అంటే బికాస్ ఆఫ్ దట్ అనమాట. అట్లా ఉపయోగించుకున్నారు వాళ్ళు. నేను నన్నే కాదు, చాలా మంది హానెస్ట్ ఆఫీసర్స్ కూడా మంచిగా ఉపయోగించుకున్నారు. సుజాతారావు మేడం ఉంటుంది, చాలా హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె కూడా చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. అన్ని గవర్నమెంట్ ఉపయోగించుకున్నాయి. సో షీ రిటైర్డ్ యాజ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ ఫర్ ఎగ్జాంపుల్. చాలా మంది నేను చెప్పాలంటే ఇప్పుడు శంకరన్ గారిని ఒక్కసారి చెన్నారెడ్డి గారు తప్ప మిగతా అన్ని మొత్తం త్రూఅవుట్ కూడా ఈ ఎంజాయ్డ్ దట్. ఏదో త్రిపురలో చీఫ్ సెక్రటరీ తీసుకెళ్లారు ఆయన్ని, ఇక్కడ అతన్ని తీసుకెళ్ళి కమిట్మెంట్ ఉంది కాబట్టి. అట్లా కమిట్మెంట్ ఉంటే తీసుకెళ్తారమ్మా, ఎక్కడికైనా తీసుకెళ్తారు. ఇప్పుడు నన్ను కూడా ఇక్కడ రిజైన్ చేయగానే బికాస్ ఆఫ్ మై కమిట్మెంట్, బికాస్ ఆఫ్ మై దిస్ థింగ్ నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని అడ్వైజర్ ఇచ్చాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నా కోసం ఏమీ 1% కూడా పరిచయం లేదు. సో చాలామంది అనుకుంటే ఏదో ఉన్నాయి, అప్పుడు ఐ నెవర్ సా హిమ్, ఐ నెవర్ థాట్ దట్ ఐ వుడ్ వర్క్ విత్ హిమ్. బట్ బికాస్ ఎడ్యుకేషన్ అంటే చూద్దాం సరే నిజంగా మనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తా అనుకున్నాను. ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, ఐ కుడ్ కంటిన్యూ. సో నేను 3 సంవత్సరాలు పనిచేస్తాను, ఇంకా నాకు ఉండే ఇంకో 2 సంవత్సరాల వరకు కూడా నేను వచ్చేసాను. నేను తెలంగాణ చేస్తాను సార్, నాకు తెలంగాణ నాకు చాలా ఇష్టము అని వచ్చేసాను నేను. పాపం ఆయన అప్పటికి చాలా ఉండమని చెప్పి ప్రెజర్ చేశాడు. అందరు కూడా సీఎం పేష వాళ్ళు కూడా ఎందుకు వెళ్తున్నా ఉండమని చెప్పారు అందరు, కానీ బట్ నేను కావాలని వచ్చేసాను ఇక్కడికి. చెప్తున్నాను అట్లా ఎగ్జాంపుల్స్. సార్ మీరు ఆల్మోస్ట్ 4-5 సీఎంస్తో వర్క్ చేశారు, చూసారు వాళ్ళ వర్క్ దగ్గర నుండి. ఎవరి వర్క్ మీకు బాగా నచ్చిందంటే ఏం చెప్తారు సార్? అంటే అది కొంచెం ట్రిక్కీ ఇష్యూ అమ్మ అది కొంచెము. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే డెమోక్రసీలో, ఈ డెమోక్రసీ అనేది కొంత మేరకి ఈ పార్టీలకి కరప్షన్ చేయాల్సి వస్తుంది ప్రస్తుతానికి. సో బట్ కరప్షన్ అపార్ట్ పక్కన పెడితే, సో డెఫినెట్గా నేనైతే నన్ను చూసిన దాంట్లో నాకు రాజశేఖర రెడ్డికే నేను మార్పిస్తాను. సో డెఫినెట్గా ఐ థింక్ ఆయన చాలా మంచి హార్ట్, గుడ్ ఎట్ హార్ట్. సో చాలా ప్రొఫెషనల్ చేసేవాడు. సో మీటింగ్లు పెట్టినప్పుడు కానీ, తర్వాత ఎక్కడ ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలి అలాంటి డెసిషన్ తీసుకునేవాడు. ఒక అర్బన్కి వచ్చినప్పుడు సో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్స్కి ఇండస్ట్రియల్ పాలసీ వచ్చినప్పుడు ఎలాంటి తీసుకోవాలి, అట్లా చాలా క్లీన్ మైండెడ్గా వచ్చేవాడు, చాలా బాగుండేదని. సో నాకు మొన్న ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, మన ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక పెద్ద హాస్పిటల్ కట్టిన ఒక ఆయన చెప్తున్నాడు నాకు. మనం చాలామంది అనుకుంటాం కదా, అంటే బాగా ఇప్పుడు ప్రస్తుతానికి అట్లాగే జరుగుతుంది, చాలా కరప్షన్ తీసుకొని ఆ ల్యాండ్ ఇచ్చింది అనుకుంటాం కదా. సో హీ టోల్డ్ మీ దట్, సో రాజశేఖర రెడ్డి గారు దేవుడు, సో నేను వెళ్ళి పెద్ద హాస్పిటల్ కడదాం అనుకుంటున్నాను నేను ఇక్కడ, ఎందుకంటే ఇది ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అంటే ఎంత ఎకరం కావాలంటే అంతే, ఎందుకంటే ఇచ్చి పడేసి అంతే, ₹1 కూడా తీసుకోలేదట, ఏం తీసుకోలేదట. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. అంటే అట్లా ఒక బ్రాడ్ మైండెడ్నెస్ ఆయనకు ఉండేది బాగా. సో చెప్తున్నాను అట్లా.
సో బట్ ఇప్పుడు మీరు ప్రజెంట్ ముఖ్యమంత్రిని చూస్తే అసలు ఈయన పరిపాలనకి ఎంత టైం ఇస్తాడో ఏమర్థం కాదు. రాజశేఖర రెడ్డి అంటే ఆయన పరిపాలనకి పూర్తి టైం ఇచ్చాడు, ప్రతిరోజు రివ్యూ చేసేవాడు డిపార్ట్మెంట్స్ అన్నింటిని కూడా. చాలా మంది ముఖ్యం, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ప్రతిరోజు కూడా పరిపాలన చేసేవాడు. ఇతను మా ప్రస్తుత ముఖ్యమంత్రి అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వర్స్ట్ ముఖ్యమంత్రి, టు బి ఫ్రాంక్. సో ఆయన వర్స్ట్ చెప్పగలరు, ది బెస్ట్ కాదు కానీ. సో అసలు ఒక్క రోజు కూడా ఒక గంట కూడా చాలా శాఖల్ని రివ్యూ చేయలేదు. ఉదాహరణకి స్కూల్ ఎడ్యుకేషన్, అసలు విద్యనే, హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఒక్క గంట కూడా రివ్యూ చేయలేదు ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి ఆయన చెప్తున్నాను. అంటే ఎవరైనా అట్లా ఉంటారా? తర్వాత హాస్పిటల్ సిచ్యువేషన్ ఏదో కేసీఆర్ కిట్ అనేది ఇచ్చిండు కానీ, అంటే దాని మీద రివ్యూ చేసిండు కానీ, బట్ అదర్వైజ్ అసలు ఎట్లా నడుస్తుంది విద్య అంటే అప్పుడు కరోనా వచ్చినప్పుడు రివ్యూ చేసి ఉండొచ్చు, అది వేరే. కానీ బట్ యాక్చువల్గా మామూలుగా ఒక సగటు పేదవాళ్ళకి, మిడిల్ క్లాస్కి, లో మిడిల్ క్లాస్కి వైద్యం అందటం లేదా, ఇది ఎందుకు అందటం లేదు, అసలు ఏం చేయాలి, మనం ఎట్లా హాస్పిటల్స్ మనం ఇంప్రూవ్ చేయాలి అని ఒక ఆసిఫాబాద్ ఆసుపత్రి, ఒక జహీరాబాద్ ఆసుపత్రి, ఒక సంగారెడ్డి ఆసుపత్రి, సో ఒక నిర్మల్ ఆసుపత్రి, ఇట్లా ఆసుపత్రి వైజ్గా ఏమైనా రివ్యూ చేశాడనే ఒక్క నిమిషం అన్నా. సో దిస్ వెరీ బ్యాడ్. ఈయన మొత్తం టోటల్ 99% ఆఫ్ హిస్ టైం ఆయన దీని రాజకీయాలకే ఖర్చు పెడతాడు, అది చాలా తప్పది. ఓకే. సో అందుకని హీఈస్ అ వాస్ట్. సార్, మీరు కలెక్టర్గా వర్క్ చేసినప్పుడు అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా మీకు కొన్ని జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉంటాయి కదా టు ఎక్సర్సైజ్. అప్పుడు మీరు ఏదైనా వాలంటరీగా తీసుకొని ది బెస్ట్ అనిపించింది ఏదైనా ఉందా సార్, డెసిషన్ తీసుకొని? అంటే నాకు ఒకటి చాలా చిరాకు అనిపించింది అమ్మ ఒకసారి. ఒకటి ఏమైందంటే ఒక చెంచు కుటుంబాన్ని ఒక మిలిటరీ పర్సన్, రిటైర్డ్ ఆఫీసరే వెట్టి చాకరీ పెట్టుకున్నాడు. అంటే జీతం అంటాం అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా రోజుకి 12 గంటలు పని చేయాలి. తర్వాత మీరు వాళ్ళకి ఏంటంటే గంప గుర్తు ఇస్తారు అనమాట, మీకు 6 నెలలకి 1 ఇయర్కి ఇంత అని ఇస్తారు. అది లెక్క కడితే మీకు, నేను కరెక్ట్గా మనం 8 గంటలకు ఒక రోజు అని లెక్క కడితే అంత క్యాలిక్యులేట్ చేస్తే 130 రూపాయలు వచ్చింది పర్ డే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను. అది నాకు చాలా కోపం అనిపించింది. దెన్ భయపెట్టించి నేను అంటే ఐ కెన్ అరెస్ట్ టీమ్ అంటే అది మేజిస్ట్రేట్ పవర్స్ ఉంటుంది. సో భయపెట్టించి ఆ పెట్టి చాకిరి నుంచి విముక్తి చేసాం అతన్ని, ఆ పర్టికులర్ ఫ్యామిలీని చెప్తున్నాను ఎగ్జాంపుల్. సో అప్పుడే నేను అట్లా చేయాల్సి వచ్చింది, అంటే అరెస్ట్ అనే పదం అనేది వాడాల్సి వచ్చింది. అంటే కలెక్టర్కి ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు, కలెక్టర్ ఏ అసెట్నైనా కానీ తీసుకోవచ్చు పబ్లిక్ పర్పస్కి. సో అలాంటి కొన్ని ఉంటాయి అనమాట. కలెక్టర్ కెన్ ఆల్సో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. కలెక్టర్ ఆల్సో కెన్ గివ్ 144 సెక్షన్ ఆర్డర్స్. సో కలెక్టర్ కెన్ ఆల్సో గివ్ స్పెషల్ పవర్. అట్లా ఉంటాయి, కొన్ని ఉంటాయి, చాలా ఉంటాయి అనమాట. సో దట్ సేమ్ టైం డెవలప్మెంట్ మీద కూడా చాలా చేయొచ్చు కలెక్టర్ కూడా సొంతగా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు తెలంగాణలో, ఎస్పెషల్లీ ఈవెన్ ఆంధ్రాలో కూడా తక్కువనే. సో ఇప్పుడు అట్లా సొంతంగా చేసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు, చాలా కష్టం, వెరీ డిఫికల్ట్. సో చాలా మంది పేదవాళ్ళ భూములు కొట్టేస్తున్నారు, దానికి ఏం చేయలేకపోతున్నారు కలెక్టర్లు. సో ఇప్పుడు కట్టిన ఇండ్లు 5 సంవత్సరాలు అయింది, డబుల్ బెడ్రూమ్ కట్టించిన ఇండ్లు, అవి కట్టిస్తే ఇవ్వాలి కదా మా పేదవాళ్ళకి, పేదలు రెడీగా ఉన్నారు కదా, కానీ కలెక్టర్ ఇవ్వలేకపోతున్నారు. సో అట్లా కలెక్టర్లు కూడా ఏం చేయలేకపోతున్నారు ఇప్పుడు. సో నేను కలెక్టర్గా ఐ ఎంజాయ్డ్, కానీ బట్ చాలా షార్ట్ టర్మ్ చేశాను నేను, ఎందుకంటే బికాజ్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు, తీసేశాడు. యా, దట్ వాజ్ డిఫరెంట్ స్టోరీ. సార్, డిఫరెంట్ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ సెక్టర్స్కి శాంక్షన్ చేసిన మనీ ఉంటాయి కదా సార్. యాజ్ ఏ కలెక్టర్ మీరున్న ఆ ప్లేస్లో మీరు ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకున్నా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మీరు లెటర్ పెడితే అక్కడి నుంచి మనీ వస్తుంది కదా సార్. ఆ టైంలో మీరు ట్రైబల్గా కానీ పావర్టీ ఎలిమినేషన్ దాంట్లో కానీ ఎక్కడైనా ఫండ్స్ తీసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి అక్కడ డెవలప్మెంట్ ఏమైనా చేయడం జరిగిందా సార్? నాకు అప్పుడు హౌసింగ్ నుంచి నేను బాగా డబ్బు తీసుకున్నాను, లాక్కున్నా ఆల్మోస్ట్ గవర్నమెంట్ నుంచి. చాలామంది పాపము చేయలేక వదిలిపెట్టేశారు కలెక్టర్లు. బట్ నేను బికాజ్ ఐ హ్యాడ్ వెరీ లాంగ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈ కాంట్రాక్టర్స్ పెడితే మీకు తడిచిపోపడేది, కాంట్రాక్షన్ తీసేస్తే మీకు డబ్బులు మిగులుతాయి. వెరీ సింపుల్ లాజిక్. సో నేను కాంట్రాక్షన్ తీసేసి మళ్ళీ అగైన్ సేమ్ నా పాత పద్ధతిలో చేయగలిగాను, టప్ప చేయగలిగాను. సో ఉదాహరణకి ముఖ్యమంత్రి గారు సొంత ఊళ్ళోనే అది 5 సంవత్సరాలు కట్టాడు డబుల్ బెడ్రూమ్, నేను 5 నెలలు కట్టాను డబుల్ బెడ్రూమ్స్. సో అదే పాసిబుల్ అయింది. సో నేను ఐ డ్రాన్ మోర్ మనీ ఫర్ హౌసింగ్ అప్పుడు, ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. సో అట్లాగే నాకు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని ఉండేది. సో నాకు ఇప్పుడు నేను పేపర్లు చూస్తుంటే కూడా నిన్న మన కూడా కాళేశ్వరంలో వచ్చింది కదా, సో మొత్తం ఇసుక మాఫీ అయిపోయింది. నేనున్నప్పుడు అసలు ఇసుక మాఫీ ఎంటర్ కాకుండా చూశాను. సో దానివల్ల నాకు ఏమైందంటే నాకు చాలా పన్నుల రూపంలో నా డిస్ట్రిక్ట్ షేర్ వచ్చింది, నాకు కలెక్టర్ షేర్ వచ్చింది అనమాట. అంటే దాంట్లో సో ఆ డెవలప్మెంట్ ఫండ్తో నేను స్కూళ్ళు హాస్పిటల్ బాగా చేయడానికి ట్రై చేశాను అనమాట. సో నేను ఇప్పుడు ఆ ఓకే జిల్లా స్కూల్ కట్టేవాన్ని. సో దానికి అన్ని ప్లాన్ కూడా తయారు చేసుకున్నాను. అప్పుడు ఐ వాజ్ జస్ట్ పిక్డ్ అవుట్, బట్ అదర్వైజ్ చెప్తున్నాను. సో కలెక్టర్స్కి డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఉంటవి. అట్లాగే
నాకు లక్కీగా అప్పుడు నేను సీనియర్ కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో నాకు కొంచెం పరిచయాలు ఉండడము, సో నేను కొంచెం ఫోన్ చేసి డబ్బులు తెచ్చుకోవడం కూడా జరిగింది డెఫినెట్గా, అది జరిగింది అది. కానీ బట్ అట్లా ఎందుకు జరగాలి, అట్లా జరగకూడదు, అట్లా అడ్మినిస్ట్రేషన్ జరగకూడదు. అడ్మినిస్ట్రేషన్ జరగకూడదు. ఎట్లా జరగాలంటే సో జిల్లా రిక్వైర్మెంట్ బట్టి బడ్జెట్ ఇచ్చేసేసి సీఎం రివ్యూ చేయాలి. నేను నీకు బడ్జెట్ ఇచ్చాను ఎందుకు ఖర్చు పెట్టలేవు, అది గవర్నమెంట్ పాలసీలా అంటే అట్లా జరగాలి అడ్మినిస్ట్రేషన్. అంతేగాని కలెక్టర్ సొంత ఇనిషియేటివ్ తీసుకొని చేయడం అనేది ఉండదు. ఇప్పుడు కలెక్టర్ సొంత ఇనిషియేటివ్ తీసుకొని చేస్తే తీసిపడేస్తారు, నన్ను తీసిపడేస్తారు. అంటే నన్ను తీసిపడడానికి ఉద్దేశం అదే. హీ హాజ్ సెంట్ ది మెసేజ్ టు ది కలెక్టర్స్, మీరు సొంతగా ఏం చేయకూడదు. నేను మా జిల్లాలో మొత్తం ఇంగ్లీష్ మీడియం పెట్టేసాను అప్పట్లోనే. అదొక పెద్ద నేరం అయిపోయింది. నాకు ఇక్కడ నుంచి ఒక పెద్ద మొమ్మే వచ్చింది. సో ఇక్కడ నుంచి నాకు మంత్రి గారు కడియం శ్రీ గారు ఫోన్ చేసి నువ్వు అట్లా ఎందుకు చేసినావు, మా పెద్ద ఆయన కోపం పడుతున్నాడు అని. మరి ఇప్పుడు ఆయన ఇంగ్లీష్ మీడియం ఎందుకు డిక్లేర్ చేశాడు, ఇప్పుడు ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం ఎందుకు డిక్లేర్ చేశారు, అది తప్పైతే చెప్తున్నాను నేను. సో చాలా ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి, అందుకని ఇప్పుడు చేయలేదు. కానీ బట్ కలెక్టర్ అంటే కూడా చేయొచ్చు, కానీ బట్ కలెక్టర్ని చేయనివ్వాలి, అది ఇంపార్టెంట్. అది ఎవరు చేయనివ్వాలి, ముఖ్యమంత్రి చేయనివ్వాలి. సార్, తెలంగాణ స్టూడెంట్స్ యంగర్ జనరేషన్ తీసుకుంటే, ఆంధ్రాలో యంగర్ జనరేషన్ తీసుకుంటే, ఇక్కడ ఉన్న విప్లవ భావాలు కానీ అభ్యుదయ భావాలు కానీ ఆంధ్రాలో చాలా తక్కువగా అరుదుగా కనిపిస్తుంటాయి. దీనికి కారణాలు ఏమై ఉంటాయి సార్? దీనికి ప్రధానంగా ఏంటంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళు పాలించారు, ఇక్కడ నిజాం పాలించారు. నంబర్ 1. ఇక్కడ నిజాం అనేవాడు హైదరాబాద్ ఉండేవాడు, బట్ గ్రామాల్లో గడీలు ఉండేటివి, వెలమలు రెడ్లు, వాళ్ళు భూస్వాములుగా పెత్తందాలుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఇతను పంటకి, సో ఉదాహరణకి పంటకి నాకు 1/5 1/6గా నాకు ఇవ్వండి అని అన్నాడు అనుకోండి, ఎవరైతే నిజాము. ఆ 1/6 ఉత్పత్తిని ఎవరు వసూలు చేసి ఇవ్వాలి, ఈ దొరలు వసూలు చేసి ఇవ్వాలి, ల్యాండ్ లార్డ్స్. అంటే మనకి ఏరియా ఇస్తాం అనమాట, జమీందారు లేకపోతే ఆయన అనేవాళ్ళం కదా అప్పట్లో. సో సంస్థానదారులు ఇట్లా అనేవాళ్ళు. సో ఈ నిజాంకి వీళ్ళు ప్రజల నుంచి తీసి వీరికి ఇవ్వాలి. అందరూ ఏం చేస్తారంటే ఇతనికి ఉదాహరణకి ఒక 1/10 ఇవ్వాలని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే 1/5 తీసుకునేవాళ్ళు, అంటే పీడించేవాళ్ళు ఇంకెక్కువ తీసుకొని సగం వీళ్ళు పెట్టుకొని సగం ఇంటికి పంపించేవాళ్ళు నిజాంకి. సో ఆ పీడన బాగా ఎక్కువైంది తెలంగాణలో. మీకు అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఫేర్ ఉండేవాళ్ళు. ఓకే, యూ గాట్ ఇట్. సో బ్రిటిష్ వాళ్ళు యూరోపియన్ అడ్మినిస్ట్రేషన్ కదా వాళ్ళంతా కూడా, ఇట్లాంటి వాళ్ళు సహించారు. సో మేబీ చిన్నవి ఇక్కడ జరుగుతుండొచ్చు కాబట్టి, కానీ బట్ జనరల్గా చెప్తున్నాను. సో ఇక్కడ వీళ్ళు పీడించడమే కాకుండా ఇప్పుడు ఈ రెడ్లు వెలములు వీళ్ళందరూ కూడా, అంటే నేను రెడ్లు వెలమని బైకాస్ట్ ఎందుకు అంటున్నా అంటే బికాజ్ వాళ్ళే దొరలు ఉండేవాళ్ళు, 99.99% వాళ్ళే ఉండేవాళ్ళు. సో వాళ్ళు చాలా భయంకరంగా అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు కింద. సో వాళ్ళు ఉమెన్ రేప్ చేసేవాళ్ళు. ఇప్పుడు రామలమ్మ సినిమా చూసారు కదా మీరు, అలాంటి స్టోరీస్ జరిగేటి బోల్డ్ అని జరిగేటి. మా భూమి చూసారు కదా, మా భూమిలో. సో అవన్నీ స్టోరీస్, ఆ స్టోరీసే సినిమా తీశారు వీళ్ళు. అలాంటి ప్రతి గ్రామంలో జరిగినాయి. సో ప్రతి గ్రామంలో కూడా ఈ పీడన ఎందుకు, దాంతోనే మీకు అప్పుడు రైతాంగ సాయుధ పోవటం వచ్చింది. ఓకే. సో దాంతో కమ్యూనిస్టులు అడ్వాంటేజ్ తీసుకున్నారు, అంటే వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. సో అప్పుడు విప్లవ భావన అక్కడి నుంచి నాటుకున్నవి అవే వచ్చినాయి. సో దానివల్లనే తెలంగాణ కూడా వచ్చింది. సో అట్లా సో ఇప్పటికీ కూడా ఉంది అది, ఆ భావాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఇంకా కూడా ఆ విప్లవ భావాలు అట్లా ఉన్నాయి, ఇంకా స్టిల్ కూడా వచ్చేస్తాయి బయటికి. అవి ఎప్పుడైనా అవసరం అనుకుంటే అప్పుడు వచ్చేస్తాయి. సార్, ఇప్పుడు కరెంట్ సోషల్ మీడియా జనరేషన్లో చాలా ప్రాబ్లమ్స్ కొంతవరకు అడ్రస్ చేస్తున్నారు డైరెక్ట్గా. ఎవరైతే కన్సర్న్డ్ పొలిటీషియన్స్ ఉంటారో, డిపార్ట్మెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళని కన్సర్న్గా క్వశ్చన్ చేస్తే ట్విట్టర్లో వీటిల్లో క్వశ్చన్ చేస్తున్నారు. కొంతవరకు చిన్నవి సాల్వ్ అవుతున్నాయి, కానీ పెద్దవి అనేది ఇంకా అలా క్వశ్చనబుల్గానే ఉన్నాయి. అంటే ఈ సోషల్ మీడియా వల్ల ఇంపాక్ట్ చాలా ఉంటుంది కదా సార్, అంటే అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? సోషల్ మీడియా అనేది డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది, అంటే యూత్లో ఇంపాక్ట్ అవుతుంది కదా. యూత్ ఇంపార్టెంట్ అమ్మా. యూత్ ద్వారానే ఈ ముసలోళ్ళందరికీ కూడా మెసేజ్ పోతుంది. వెరీ సింపుల్ లాజిక్. ఇంట్లో డిస్కషన్ ఎట్లా అవుతుంది, యూత్ అనేది ఇనిషియేట్ చేస్తారు. ఇప్పుడు అమ్మమ్మ నీకు 2000 పెన్షన్ వస్తుంది, బాగానే ఉంది, మరి నా ఉద్యోగం సంగతి ఏంది అంటాడు. ఇంట్లో డిస్కషన్ పెట్టానుకో, నీ ఉద్యోగానికి ఎందుకు ఇస్తలేరు అంటే కేసీఆర్ ఇస్తలేడు, కేసీఆర్ది తప్పు ఉంది అని చెప్పినా అనుకో, అప్పుడు ఆమె కూడా మారిపోద్ది. సో సోషల్ మీడియా వల్ల ఆ రకమైనటువంటి పర్కులేషన్ జరుగుతుంది. సో ఒపీనియన్ పర్కులేషన్ జరుగుతుంది, కింద వరకు జరుగుతుంది అనమాట. సో సోషల్ మీడియాని నెగిటివ్ కూడా వాడుకుంటున్నారు. సో ఇప్పుడు భయంకరంగా బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా భయంకరంగా వాడుతున్నారు సోషల్ మీడియా. లెఫ్ట్ అండ్ రైట్ చాలా దారుణంగా వాడుతున్నారు. అన్ని అబద్ధాలు, భయంకరమైన అబద్ధాలు, ఇంత కాదు, ఆయన్ని కూడా చేస్తున్నారు అనమాట. సో నెగిటివ్ పక్కన పెడితే, బట్ పాజిటివ్ ఆస్పెక్ట్లో ఇప్పుడు నాలాంటి వాడికి సోషల్ మీడియానే. ఇప్పుడు టు బి ఫ్రాంక్ విత్ యూ, ఇప్పుడు అన్ని మేజర్ మీడియాలు అందరూ కూడా వాళ్ళు పొలిటికల్ ఇంక్లినేషన్ అయింది,
లేదా డబ్బులన్నా మాట్లాడుకుంటున్నారు చాలా క్లియర్గా. సో నాకు ఇంత ఇస్తే నీ అడ్వర్టైజ్మెంట్ నీ యొక్క మొత్తం నీ క్యాంపెయిన్ కవర్ చేస్తా అని మాట్లాడుకుంటున్నారు చాలా సింపుల్గా. లేకపోతే ఒక పార్టీకి అఫిలియేట్ అవుతున్నారు సింపుల్గా. సో ఆ పార్టీ చేసుకుంటారు, లేదా ఆ పార్టీ ద్వారా ఇతను లాభం పొందుతాడు, కాంటాక్ట్స్ కావచ్చు లేదా పొలిటికల్ పదవులు కావచ్చు. సో అదే నడుస్తుంది కదా. సో ఇప్పుడు నాలాంటి వాళ్ళకి సోషల్ మీడియా ఇస్ ద బెస్ట్. సో సోషల్ మీడియాలో మీరు బాగా ఫేమస్ అయితే అప్పుడు మెయిన్ మీడియా వాళ్ళు కూడా తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే బికాజ్ వాళ్ళకు కూడా కావాలి కదా రేటింగ్స్. సో వాళ్ళకి రేటింగ్స్ కూడా కావాలి కాబట్టి మాలాంటి వాళ్ళని కూడా తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు. సో అందుకని ఆ రకంగా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. తర్వాత మామూలు కామన్ పీపుల్కి వాళ్ళ లైక్ మైండెడ్ పీపుల్ ఏం మాట్లాడుతున్నారని తెలుసుకోవాలంటే కూడా సోషల్ మీడియా కదా. ఇప్పుడు ఉదాహరణకి నేనేం ట్వీట్ చేస్తున్నా అనేది ఎవరు చూస్తారు? లైక్ మైండెడ్ పీపులే చూస్తారు కదా. సో అవినీతి మీద పోరాడే వాళ్ళు, అవినీతిని నచ్చని వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళు చూడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. సో అట్లా సోషల్ మీడియా ఈజ్ ప్లేయింగ్ ఇట్స్ రోల్. సో డెఫినెట్గా కాకపోతే యూత్కి చెప్పాల్సింది మనం ఏంటంటే, మీరు సోషల్ మీడియాలో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది, క్రిటికల్ థింకింగ్ చేయండి. వీళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు, వీళ్ళు డిస్టార్ట్ చేస్తున్నారా లేకపోతే కరెక్టేనా అనే ఒక థింకింగ్ కొంచెం ఉండాలి. లేకపోతే ఈరోజు ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వస్తుంది, నువ్వు ఈ మెసేజ్ని అర్జెంటుగా 12 మందికి నువ్వు పాస్ చేయకపోతే నీకు నష్టం జరుగుతుంది అనగానే వాడు అది అసలు కరెక్టా కాదా ఏమి థింక్ చేయడు, క్రిటికల్ థింకింగే ఉండదు, లాజికల్ థింకింగే ఉండదు. టక్కన 12 మంది బక్రాగాళ్ళకి పంపించేస్తాడు, ఆ 12 మంది ఇంకో మంది పంపిస్తారు. అంటే దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ థింగ్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇంకెక్కడ నీకు యూరోప్లో జరుగుతుంది అట్లా? ఎవరు నాన్ సెన్స్ తిక్కన వీడికి మెంటల్ అని చెప్పి పోలీసులు రిపోర్ట్ చేసి వీడికి మెంటల్ ఆసుపత్రి తీసుకెళ్తారు వాడిని, ఆ వాట్సాప్ మెసేజ్ ఇచ్చిన వాడిని. కానీ మన దగ్గర అట్లా కాదు, ఫాలో అయిపోతారు. సో దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో అందుకని ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ అంటున్నాం. సో ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీ ప్రొడ్యూస్ చేసే అన్నీ కూడా ఏది కరెక్ట్ కాదనే విజ్ఞత నీకు ఉండాలి చదివే వాళ్ళకి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సార్ మీ ఫోరం ద్వారా క్వశ్చన్ చేస్తున్న ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభుత్వ బడుల దగ్గర నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర వరకు మీరు క్వశ్చన్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఇప్పటిదాకా ఏదైనా సొల్యూషన్ వైపు దారి తీసిందా సార్? కొంతమేరకి మేము లాస్ట్ ఇయర్ మేము బడిని జాయిన్ చేసాం. సో నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు అక్కడ నేను నాడు నేడు 5 రోజులు చేసేవాడిని, వారానికి 2 రోజులు ఇక్కడికి వచ్చేవాడిని, సాటర్డే సండే వచ్చి ఇక్కడ బడి నిద్ర చేసేవాడిని. బళ్ళలో పడుకునే వాళ్ళం, మేము అందరం ప్రొఫెసర్లు డాక్టర్లు అందరం వెళ్ళి బళ్ళలో పడుకునే వాళ్ళం. పడుకొని ఇట్లా ఉన్న స్కూల్స్ అని చెప్పి మేము సోషల్ మీడియాలో వాడుకున్నాం. సో అప్పుడు కొంచెం ఈ గవర్నమెంట్ కొంచెం భయమై సో మన ఊరు మనబడి పెట్టింది. సో ఐ థింక్ అది టు దట్ ఎక్స్టెంట్ మేము సక్సెడ్ అయినా మేము అయితే అనుకుంటున్నాం పక్కా. సో బికాజ్ మురళి అక్కడ అది చేస్తున్నాడు, ఇక్కడేమో ఇట్లా అంటుండే కాబట్టి సో దానికి ఈక్వలెంట్గా ఇది పెట్టారు. కానీ అక్కడే ఇంప్లిమెంట్ చేసింది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ నేను ఒకటే సంవత్సరం 4,000 కోట్లు ఖర్చు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, నేను ఖర్చు పెట్టాం. సో బ్రహ్మాండంగా స్కూల్స్ అక్కడ 15,000 స్కూల్స్ మంచిగా చేసాం, చూసుంటారు మీరు అన్ని కూడా. ఇక్కడ ఫస్ట్ ఇయర్లో 3,700 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి సో 300 కోట్లు కూడా ఖర్చు పెట్టలే దుర్మార్గులు. సో బడ్జెట్లో ₹1 పెట్టలేదు, లాస్ట్ ఇయర్ పెట్టలేదు, ఈ ఇయర్ కూడా పెట్టలేదు బడ్జెట్లో. సో మీరు ఉపాధి హామీ నుంచి డబ్బులు తీసుకోండి, మీరు ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి డబ్బులు తీసుకోండి, 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి డబ్బులు తీసుకోండి, సో లేకపోతే ఎంపీ ఫ్లాట్స్ నుంచి డబ్బులు తీసుకోండి, లేకపోతే సమగ్ర శిక్ష నుంచి డబ్బులు తీసుకోండి అని జీవోలు ఇస్తారు. బడ్జెట్ పెట్టలే, మీ బడ్జెట్ బుక్లో ఉండదు మన ఊరు మన బడి. సో అట్లా నామకే వస్తే పెట్టాడు అన్నమాట అంతే. కానీ బట్ యాక్చువల్గా కాదు, ఓకే ఇది కంపెన్సేట్ చేయడానికి మేము చేసే క్రిటిసిజం ఎస్డిఎఫ్గా అట్లా. సో అదొక్కటే జరిగింది. బట్ డెఫినెట్గా ఇప్పుడు మీకు కర్ణాటక ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. కర్ణాటకలో ఎట్లయితే ఈ సివిల్ సొసైటీస్ నెట్వర్క్ వాళ్ళు వెళ్ళారో సో అదే రకంగా దానివల్ల కొంత మేరకి చేంజ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ కూడా మేము సివిల్ సొసైటీస్ నెట్వర్క్ ఫామ్ చేస్తాం డెఫినెట్గా, చేసి డెఫినెట్గా ఈ బీజేపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి దొంగ పనులు, చేయకుండా ఉన్నటువంటి మంచి పనులు, ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ కూడా చేస్తున్న దొంగ పనులు, కరప్షను, సో ఏ రంగాల్లో ఏం ముట్టుకోలేదో అది అన్నీ కూడా మేము డెఫినెట్గా మాట్లాడతాము. సో కార్నర్ మీటింగ్లు పెట్టి సో రకరకాల మీటింగ్లు ఇక్కడ మేము కూడా ఎక్స్పోజ్ చేస్తాం తప్పకుండా, అప్పుడు డెఫినెట్గా ఫరక్ పడుతుంది. ఓకే. సో ఇఫ్ యూ ఎంటర్ ఇంటూ పాలిటిక్స్ మీ మెయిన్ కన్సర్న్ హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇదే అంటారా సార్? అంటే కాదమ్మా, ఇప్పుడు పరిపాలన అనేది గవర్నమెంట్లో ఉదాహరణకి 113 శాఖలు ఉంటాయమ్మా. 113 శాఖలు ఇంపార్టెంటే, కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ కొంచెం తక్కువ ఇంపార్టెంట్ ఉండొచ్చు కాక. ఇప్పుడు తూనికలు కొలతలు అనే ఒక శాఖ ఉందమ్మా, అది కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఎందుకంటే మీకు పోసే పెట్రోలు మీకు నిజంగా కూడా 1 లీటర్ పోస్తున్నాడా, 900 ml పోస్తున్నాడా, ఎవరు చెక్ చేయాలి? ఆ చెక్ చేసే యంత్రాంగము సరిగ్గా పనిచేస్తుందా లేదా కదా. మీకు బంగారము, సో బంగారంకి సంబంధించిన 1 గ్రాము అంటే మీకు 10 గ్రాములు అంటే 10 గ్రాములు రావాలి కదా, 9.5 వచ్చినా కానీ యూఆర్ లూజింగ్ మనీ కదా. సో ఎవరు చెక్ చేస్తున్నారు అది? ఫర్ ఎగ్జాంపుల్ సో అక్కడ కల్తీలు ఎవరు చెక్ చేస్తున్నారు? మీకు ప్రతి బంకులో కూడా కల్తీ జరుగుతుంది కదా. సో ప్యూర్ డీజిల్ కాదు కదా పోసేది వాడు, మళ్ళీ ఏ కిరోసిన్ చీప్ ఏదో పోస్తుంది కదా వాడు, అందులో అందరూ చేస్తున్నారు ఆ పని. మరి ఎందుకు అది జరుగుతుంది? అది బికాజ్ గవర్నమెంట్ ఈజ్ సైలెంట్ ఆన్ దట్.
సో ఎందుకు మీకు ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఎందుకు ఈవెన్ స్టార్ హోటళ్ళలో కూడా మీకు నెల రోజులు మటన్ చికెన్ మీకు ఫ్రిడ్జ్లో పెట్టి పెడుతున్నారు, ఎవరు చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు, ఎవరైనా చెక్ చేస్తే పేపర్లో వస్తుంది. అసలు రోజు చెక్ చేయాలి కదా, కదా అప్పుడు ఒక్కరోజు చూసినప్పుడు పేపర్లో వస్తుంది. సో ఎందుకు అట్లా మరి, ఎందుకంటే అది ఎందుకు పనిచేయడం లేదు అంటే నేను చెప్తున్నాను అన్నీ ఇంపార్టెంట్ గవర్నమెంట్లో. సో ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్, బికాజ్ ఇట్ టచెస్ ఎవ్రీబడి, ఎవ్రీ ఫ్యామిలీ. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ టచెస్ ఎవ్రీ ఇండివిజువల్. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. జాబ్స్ వెరీ ఇంపార్టెంట్, వ్యవసాయం వెరీ ఇంపార్టెంట్, వ్యవసాయ కూలీలు వెరీ ఇంపార్టెంట్, ఉమెన్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లా ఉన్నవి అన్నీ ఇంపార్టెంటే. కానీ నేను ఏమంటున్నా అంటే గవర్నెన్స్ అనేది ఇప్పుడు నేనేదో రేపు ముఖ్యమంత్రి అయితే ఇది రెండే చేస్తాను కాదు కదా. సో ఐ థింక్ ముఖ్యమంత్రి అనేవాడు సో ఈ 113 శాఖలు చేయాలి, ఇంకా కొత్త కూడా ఏమైనా సమస్యలు పుడితే అది కూడా చేయాలి కదా. అంటే కాన్షియస్గా ఉండాలి. సో ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు రోజు పొద్దున అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్తో కూర్చుంటాడు. ఇతను ఏం డిస్కస్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ పోయింది వల్ల, బట్టి విక్రమార్క ఎక్కడ పోయిండు ఇవాళ, రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండు వల్ల, సంజయ్ ఎక్కడ పోయిండు ఏం చేసిండు, ఆకునూరు మురళి ఎక్కడ పోయిండు ఏం చేసిండు, ఇవే మాట్లాడుకుంటాడు రోజు పొద్దున ఆయనే. బట్ ఆయన ఏం మాట్లాడాలి యాక్చువల్గా, ఎక్కడెక్కడ ప్రజలు వ్యవసాయదారులు సఫర్ అయినరు, ఎక్కడెక్కడ వర్షాలు పడి ఏమైనవి, సో ఎక్కడెక్కడ మనకి చనిపోయారు, రోడ్ యాక్సిడెంట్స్ అయినవా ఎందుకైనవి, సో ఎక్కడెక్కడ చెడ్డ ఇన్సిడెంట్స్ అయినవా, ఎక్కడికి ప్రజలు సఫర్ అవుతున్నారు, అదే కదా ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సింది. తీసుకుంటుండే ఆయన ఇక్కడ చెప్తున్నాను. సో అడ్మినిస్ట్రేషన్ అంటే అది కదా. సో ఏ మూల, సో తిరియాని మండలంలో ఉన్నటువంటి ఒక లాస్ట్ గ్రామంలో కూడా అక్కడ ఏం జరుగుతుంది ఏమైనా ప్రాబ్లం అయితే సీఎంకి తెలియాలి త్రూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆ రకంగా పెట్టాలి, కానీ ఈ రేవంత్ రెడ్డిని మానిటర్ చేయడాలు, బట్టి విక్రమార్కను మానిటర్ చేయడం, ఆకునూరు మురళిని మానిటర్ చేయడం కాదు కదా. సో అందుకనే ఏమంటున్నాను అంటే మనం ఫోకస్ అనేది ఈక్వల్గా ఉండాలి, ఎంత ఉండాలి అంత ఉండాలి. సో మేబీ ఒక డిపార్ట్మెంట్ని వారానికి ఒకసారి రివ్యూ చేయాలి, అవసరం వస్తుంది. ఇంకొక డిపార్ట్మెంట్ని మేబీ ఒక 3 నెలలకు ఒకసారి రివ్యూ చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం కదా. అట్లా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ అనేది, కానీ వీళ్ళు అట్లా చేయటం లేదు కదా. ఓకే సార్, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ అన్ అవర్ మన డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఐ డ్రీమ్తో మా యూఎస్తో మాట్లాడినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.